దేవి గారు నమస్కారం. ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏమిటి శుభాకాంక్షలు, దినోత్సవం ఏమిటి, శుభాకాంక్షలు ఏమిటి? ఇది పోరాట దినోత్సవం. అందుకని శుభాకాంక్షలు చెప్పడం కరెక్టో కాదో ఇంతవరకు నేను తేల్చుకోలేకపోయాను. అందరూ పెడుతుంటారు ఆ రోజున శుభాకాంక్షలు అని చెప్పి. దేనికి సంబంధించిన శుభాకాంక్షలు? అంటే సంబరాలు చేసుకునే రోజా, లేకపోతే ఏంటి ఇంకా మన నిరసనలు తెలపాలా అనే ఆలోచన అండి? 115 సంవత్సరాలు అయిపోయింది ఆల్మోస్ట్. అవును. ఇప్పటికీ మనం ఎక్కడున్నాము అంటే వాళ్ళు మొదట్లో లేవనెత్తిన దగ్గరే ఉన్నాం. ముఖ్యంగా భారతదేశం. మాకు పని కావాలి, మాకు సమాన వేతనం కావాలి, పని గంటలు తక్కువ కావాలి. మళ్ళీ అక్కడే ఆగి ఉన్నాం. దాని గురించి మాట్లాడకుండా దాన్ని ఒక ఫార్ములైజ్ చేసేసి అదేంటో అచీవ్ చేసామని చెప్పి ఓ నలుగురు అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళని, ఓ నలుగురు రాజకీయ నాయకుల్ని, ఓ నలుగురు నాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసేసి చాలా ముందుకు వెళ్ళిపోయామని సంబరాలు చేసుకోవడం. ఇట్స్ నాట్ ఇట్. అయితే ఇప్పుడు ప్రపంచ మహిళలు పోరాడి సాధించుకున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రస్తుతం ఆ లక్ష్య సాధనలో ఎక్కడుందంటారు? శ్రామిక మహిళల సమస్యలు, శ్రామిక మహిళలకి సంబంధించిన ప్రత్యేక సమస్యలు ఇవి క్లారా జెట్కిన్ దగ్గర నుంచి ఎవరెవరైతే అంతర్జాతీయ మహిళా నాయకులు ఉన్నారో ఆ రోజు కార్మిక ఉద్యమ నాయకులు, వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు ఇవాళకి వ్యాలిడ్గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం మనం రెస్టారెంట్లో ఒకరోజు రిజర్వేషను, ఒక ఫ్యాషన్ షోను, ఒక అందాల పోటీకి సంబంధించిన విషయం కాదు. ఇవాళ ఎందుకని బ్యాక్లాష్ ఉంది మహిళల హక్కుల మీద? ఒక బ్యాక్లాష్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు కోవిడ్ తర్వాత 35 కార్మిక చట్టాలన్నింటినీ ఫ్రీజర్లో పెట్టారు భారతదేశం. నైట్ షిఫ్ట్స్ ఆడవాళ్ళకి అనుమతించం అని అంతకుముందు ఉన్న చట్టాలు, సౌకర్యాలు, అంటే మీరు పని ప్రదేశంలో కనీసం టాయిలెట్ సౌకర్యం ఉండాలి, ఇలాంటి మినిమం ఫెసిలిటీస్ కూడా తీసి ఎత్తవతలు పెట్టేశారు. అంటే మీకు ఇవేవి మీ యజమాని కల్పించక్కర్లేదు. ఎప్పుడంటే అప్పుడు ఎంతమందిని అంటే అంతమందిని రిట్రెంచ్ చేసుకోవచ్చు. మేము అడగం, లేబర్ లాస్ అప్లై కావు. కల్పించక్కర్లేదు కదా, పట్టవు వాళ్ళకి. కల్పించక్కర్లేదు అంటే ఇదివరకు అట్లీస్ట్ లేబర్ ఇన్స్పెక్టర్ వస్తే చూపించాలని అన్నా ఉండేది. ఇప్పుడు ఆ ఆబ్లిగేషన్ కూడా లేదు. అంటే మొత్తం గవర్నమెంటే యజమానులకి రెడ్ కార్పెట్స్ పరిచేసి కార్మికులు నథింగ్, మనకి పరిశ్రమలు ఉంటే యజమానులు ఉంటే చాలు అన్నట్టు ప్రవర్తిస్తోంది. దాని ఫలితంగా ఇది ఇంకొక వంక ఏంటంటే ఈజ్ ఆఫ్ మేకింగ్ బిజినెస్. ఈ పేరు మీద మనకి ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ రావాలనే, ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కోసం దేశంలో ఉండే మహిళల్ని, దేశంలో ఉండే కార్మికులందరినీ మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అనడం ఏ రకమైన నీతో నాకైతే అర్థం కాదు. ఎట్ ది కాస్ట్ ఆఫ్ వాట్? మూల్యం ఎవరు చెల్లించాలి? నీ దేశంలో ఇండస్ట్రీస్ వచ్చితే దాని మూల్యం ఎవరు చెల్లించాలి? రావాలి ఇండస్ట్రీస్, వద్దంట్లా నేను, ముబ్బడిగా రావాలి. కానీ ఎట్లా రావాలి? ఆ వచ్చే ఇండస్ట్రీస్ ప్రజల కోసమనే కదా నువ్వు చెప్తున్నావు. ప్రజల్లో పనిచేసే వాళ్ళు 80% ఉన్నారు. నాలాంటి బద్దకస్తులను వదిలేస్తే 80% పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళ సంక్షేమం చూడకుండా మనం ఏం మాట్లాడుతున్నాం? ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది నేను అనుకోవడం ఇట్స్ ఎ మిస్గైడెడ్ వన్. ఇప్పుడు అందరూ కలిసేసి మహిళల హక్కుల్ని పట్టించుకున్నాళ్ళు, మహిళల్ని పరమ చండాలంగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులు, వీళ్ళందరూ కలిసేసి మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసేసుకోవడం. అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? దీని టార్గెట్ ఏంటి? ఇవన్నీ మర్చిపోయేసి అందరూ భజనలు చేసుకోవడం, చప్పట్లు కొట్టుకోవడం, అక్కడ ముగిస్తున్నారు. ఎవరైనా ఉన్నతిని సాధిస్తే నేనేమంటానంటే, ఇప్పుడు నలుగురిని మీరు వీళ్ళు ఎన్నదగిన వాళ్ళు అని ఎప్పుడైతే చెప్తున్నారో, అంటే ఈ నలుగురే అత్యున్న ఉన్నతిలోకి వచ్చారని మీరు ఉదాహరణ ఎప్పుడైతే చూపిస్తున్నారో, దాని అర్థం చాలా ఎక్కువ మంది ఆ స్థితిలో లేరని. కొంతమంది ఎంపవర్మెంట్కి ఉదాహరణగా ఉన్నారంటే, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే దేశం ఇట్లా ఉంటుంది. అయ్యో ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తే ఏ స్త్రీలని చేయగలను, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది సక్సెస్ఫుల్ ఉన్నారు జీవితంలో, ఇంతమంది అచీవర్స్ ఉన్నారు, వీళ్ళల్లో ఎవరిని నేను ఎంపిక చేసుకోవాలనే డైలమా మీకు వచ్చిందనుకోండి, అప్పుడు ఐ కెన్ సే అది అంతర్జాతీయ మహిళా దినం. ఇప్పుడు మీరు చెప్తుంటే దాదాపు 75 కోట్ల మంది భారతీయులు లో మహిళలు ఉన్నారు మన జనాభాలో. కానీ 29% మాత్రమే పురోగతి సాధించిన వాళ్ళు, ఏదో ఒక రంగంలో అభివృద్ధి సాధించిన వాళ్ళు. దాన్ని తీసుకొని అభివృద్ధి, మహిళా అభివృద్ధి అంటూ చర్చలు జరగటం. 29% కూడా లేరు. మన ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ తీసుకోండి, ఆర్గనైజ్డ్ సెక్టార్లో 7% విమెన్ ఎంప్లాయీస్. జడ్జెస్లో మనం చూస్తున్నాం
చాలా రాష్ట్రాల్లో అది 5%, 2%, సుప్రీంకోర్టుతో సహా. జ్యుడిషియరీలో విమెన్ని పెంచండి, జ్యుడిషియరీలో జెండర్ సెన్సిటివిటీ పెంచండి అనే దశలోనే మనం ఉన్నాం. అంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో స్త్రీల యొక్క భూమిక, స్త్రీల యొక్క పాత్ర అంత తక్కువగా ఉన్నప్పుడు మనం ఏమని చెప్పుకుంటాము ఉదాహరణలు? అంటే 1-2 గ్లోరిఫికేషన్ ఉదాహరణలు చెప్పి, ఇదిగో వీళ్ళు ఇలా దూసుకుపోయారు కాబట్టి, నాకు చిన్నప్పటి నుంచి ఒకటే నవ్వు వచ్చేది. ఏమిటంటే ఇందిరాగాంధీని చూపెట్టి, ఈమె దేశానికి ప్రధాని అయిపోయింది కాబట్టి భారతదేశం, ఇప్పుడు కూడా కొంతమంది అంటుంటారు, ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధాని అయింది చూడండి, అమెరికాకి ఇంతవరకు ఒక మహిళ ప్రధాని కాలేదు, మన గొప్పతనం. దట్స్ ఏ సిమ్టమ్. ఇందిరాగాంధీ వచ్చిన నేపథ్యము, ఆమెకున్న పొలిటికల్ సపోర్టు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఆ పరిస్థితులు వేరు. కానీ ఇందిరాగాంధీ ఒక మహిళగా జెండర్ సెన్సిటివిటీతో, డెమోక్రసీతో ఆమె రూల్ చేసిందా? షీజ్ ఐరన్ లేడీ, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అలా రూల్ చేసిందా? ఈ దేశంలో స్త్రీల అభ్యుదయం కోసం ఆమె చేసింది ఏమిటి? అది పెద్ద క్వశ్చన్ మార్క్. సో మహిళలు కొంతమంది అనేక కారణాల వల్ల, అంటే మినహాయింపులు అంటారు వీళ్ళని, ఎక్సెప్షన్స్, ఇట్స్ నాట్ ఎ రూల్. ఈ ఎక్సెప్షన్స్ వల్ల వచ్చిన వాళ్ళని చూపెట్టేసి ఇది అభ్యుదయానికి నిదర్శనం అనడం కరెక్ట్ కాదంటున్నాను నేను. రెండోది, ఈ వచ్చిన మహిళలు ఎవరైతే ఉన్నారు, ఒక జయలలిత, ఒక మాయావతి, ఒక మమతా బెనర్జీ, ఒక సుష్మా స్వరాజ్, వాట్ ఎవర్, వీళ్ళందరూ నిజంగా జెండర్ సెన్సిటివిటీతో పనిచేశారా, చేస్తున్నారా? మహిళల పట్ల వీళ్ళ ధోరణి ఏంటి? మహిళా సమస్యల పట్ల వీళ్ళకున్న అవగాహన ఏంటి? ఎస్, ఒక రకంగా రాజకీయ నాయకులుగా సక్సెస్ అయ్యి ఉండొచ్చు, కానీ మీరు అన్నది ఎగ్జాక్ట్. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మేల్ పాలిటిక్స్లో దే కుడ్ కాన్ఫ్రంట్ మేల్ ఇన్ ద మేల్ డొమైన్. అంటే మగవాళ్ళ రంగస్థలంలో మగవాళ్ళని మగవాళ్ళుగా ఢీకొట్టగలిగారు వాళ్ళు. అది ఏ రకమైన అచీవ్మెంటు అనేది ఐ కాంట్ సే. అంటే అది గొప్ప విషయమేనా అంటే, ఒక రకంగా అది ఈ మగవాళ్ళ యొక్క మజిల్ అండ్ మనీ పవర్, పాలిటిక్స్ ఏవైతే నడుస్తున్నాయో ఆ మజిల్ అండ్ మనీ పవర్కి సంబంధించిన పాలిటిక్స్ని నువ్వు ఆమోదించినట్టే కదా. నువ్వు ఆల్టర్నేటివ్ రాజకీయాలు తీసుకురాలేదు కదా అక్కడ. ఇక 1917 మార్చి 8 నుంచి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. దాదాపు 100 ఏళ్లకు పైగా ఈ ప్రయాణంలో ఏ ప్రయోజనాలు మహిళలకు కలిగాయంటే మీరేం చెప్తారు? ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా మహిళలకి సంబంధించిన ఏ ఒక్క చట్టమైనా ఈ మహిళా ఉద్యమాల వల్లే వచ్చింది. అది అమల్లోకి ఎంత వస్తోంది అది వేరే సంగతి. కానీ ప్రపంచవ్యాప్తంగా మహిళల పోరాటాలు లేకుండా ఒక్క చట్టం కూడా రాలేదు. ఏ మగవాడు గద్దెనెక్కిన ఏ మగవాడు దయాదాక్షిణ్యాల వల్ల, మగవాళ్ళు అంటే ఐఎమ్ నాట్ రిఫరింగ్ యాజ్ ఇండివిజువల్స్, వాళ్ళ దయాదాక్షిణ్యాల పరంగా రాలేదు. ఉదాహరణకి మన దేశంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 56లో బిఆర్ అంబేద్కర్ మన మహిళా వారసత్వ హిందూ పర్సనల్ లాకి అమెండ్మెంట్స్ పెట్టారు. ఆడవాళ్ళకు కూడా ఆస్తి హక్కులు, పైతృక సంపత్తిలో భాగం కావాలనేది వన్ ఆఫ్ ది అమెండ్మెంట్స్ దాంట్లో. మరి అప్పుడు ఏమైంది? అది వీగిపోయింది. మితవాదులే కాదు, పార్లమెంట్లో కూర్చున్న మతోన్మాదులు మితవాదులే కాదు, ఆనాడు కాంగ్రెస్లో ఉన్న అనేక మంది కూడా దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఈవెన్ నెహ్రూ కుండు ఎనీథింగ్. నెహ్రూ కూడా ఆయన ఏమీ చేయలేకపోయినాడు. అంటే ఆయన సొంత మంత్రి ఒక బిల్లు నీకు మెజారిటీ ఉన్న పార్లమెంట్లో ప్రవేశపెడితే అది ఓడిపోతే అది చాలా అవమానకరమైన విషయం గవర్నమెంట్కి. అయినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయినారు. నేను విప్ జారీ చేయలేనని చెప్పాడు. అంటే ఒక రకంగా వారసత్వ హక్కులు ఆడవాళ్ళకి నిరాకరించిన ఫలితంగా బిఆర్ అంబేద్కర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బట్ అది మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత 2005లో అది పాస్ అయింది. ఎందుకైంది? దిస్ లాంగ్ స్ట్రగుల్ ఎవరు చేశారు? ఒక బిఆర్ అంబేద్కర్ లేరు అప్పుడు. పాపం విమెన్ హక్కుల కోసం నిలబడడానికి ఎవరు లేరు అక్కడ. ఎవరున్నారు అంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఆడవాళ్ళు, మహిళా ఉద్యమాలు ఉన్నాయి. సో దే హ్యాడ్ ఎ లాంగ్ స్ట్రగుల్. ఈ డామినెన్స్ని, ఈ ఆధిక్యతని కాదనుకొని కొన్నిటిని బద్దలు కొట్టడానికి అంత టైం పట్టింది. సో ప్రపంచంలో మహిళలకి సంబంధించిన అభ్యున్నతి, అది చదువుతో సహా ఏదైనా జరిగింది అంటే అది మహిళా ఉద్యమాలు, వాటికి సంబంధించిన ప్రభావమే తప్ప ఎవరు దయాదాక్షిణ్యాల వల్ల ఇచ్చినవైతే కాదు.
ఇప్పుడు ఓటు హక్కు, ఉద్యోగ హక్కు వీటితో ప్రారంభమైన మహిళా ఉద్యమాలు ఇప్పుడు అస్తిత్వ పోరాటాలుగా రూపాంతరం చెందినట్టుగా కనబడుతుంది. మహిళలు పురుషులతో పోటీ పడి గెలిచి అన్నిట్లోనూ వారి యొక్క ప్రతిభను చూపిస్తున్నారు. ఇది ఒక రకంగా పురోగతే అంటారా? ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ అబ్జెక్షన్. పురుషులతో పోటీ పడి అంటే వాళ్ళు ఏం సాధించేశారని పురుషులకు ఉండే అవకాశాలు ఎన్ని? రెండోది ఏదో ఐ హెర్డ్ సే, నేను ఒకటి విన్నాను, విమెన్ హూ వాంట్స్ టు కంపేర్ ఆర్ హూ వాంట్స్ టు బి ఎ మ్యాన్ ఈజ్ నాట్ అంబిషియస్ అని. అంటే వాళ్ళకు ఉండేవి చాలా పరిమితుల్లో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళతో పోల్చుకోవడం ఏంటి? ఇంకో రకంగా చెప్పాలంటే దానికి ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే విమెన్ ఆర్ మోర్ పవర్ఫుల్ అని కూడా అంటారు బయలాజికల్లీ. సో అందుకని ఆర్ దే అంబిషియస్? అందుకని ఈ కంపారిజన్ మగవాళ్ళతో పోటీ పడి కాదు, మగవాళ్ళతో పోటీ పట్టలేదు. ఎందుకంటే పోటీ పట్టడానికి వాళ్ళు ఏం పెద్ద సాధించేసింది ఏం లేదు, ఒకటి. రెండోది వాళ్ళకి ఆపర్చునిటీస్ సమాజం ఇచ్చింది. మేమేమంటున్నాం అంటే మహిళా ఉద్యమం ఏమంటుంది అంటే మేము కార్మికులుగా ఉంటే కార్మికులందరినీ కార్మికులుగా గుర్తించండి. మహిళా కార్మికులు కాబట్టి తక్కువ వేతనం ఇవ్వడం కుదరదు, అన్ని గంటలే పని చేయించుకుంటున్నాం. రెండోది మేము ఇంట్లో ఉంటే లైఫ్ పార్ట్నర్స్గా ఉంటాం, మేము బయట పబ్లిక్ ప్లేసెస్లో ఉంటే మేము పౌరులుగా ఉంటాం, సమాజంలో ఉంటే సామాజికులుగా ఉంటాం. అంటే ఓవరాల్గా భిన్న రకాలైన పాత్రలు ఏవైతే మగవాడికి సమాజం ఆమోదం ఇస్తుందో ఆ పాత్రలన్నీ మాకు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మేము కూడా మనుషులం కాబట్టి. సో ఈ మనుషులు అనేది మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయమో అప్పుడు పెద్ద సమస్య వస్తుంది. మనుషులు అనేది యాక్సెప్ట్ చేయనప్పుడు ఏం చేస్తామంటే ఎయిదర్ ఎత్ర నార్యస్తు పూజతే అని వాళ్ళని దేవుళ్ళుగా అన్నా చేస్తాం, దేవతలుగా అన్నా చేస్తాం, లేకపోతే రాక్షసులుగా అన్నా చేస్తాం. దీస్ టూ ఆర్ రాంగ్. ఆడవాళ్ళు రాక్షసులు కాదు, దేవతలు కాదు, వాళ్ళు కేవలం మనుషులు. మనుషులతో ఉండే మంచులు, చెడులు, కోపాలు, తాపాలు అన్నీ ఉంటాయి. అందుకని ఆడవాళ్ళు ఇలా చేస్తారేంటి, ఆ ఆడవాళ్ళు సిగరెట్ తాగుతారేంటి, ఆ ఆడవాళ్ళు మందు తాగుతారేంటి, ఇలా దీర్ఘాలు తీయడం మానేయాలి. ఆడవాళ్ళు కూడా మనుషులే, మనుషులకు ఉండే అన్ని రకాల చెడులు, క్రూరత్వాలు, బలహీనతలు వాళ్ళకు కూడా ఉంటాయి. అంచేత ఊరికే మీరు ఎప్పుడైతే దీర్ఘం తీసారో దట్ మీన్స్ దాని అర్థం ఏంటి అంటే మీరు వాళ్ళని సమానంగా మనుషులుగా ఒప్పుకోవట్లేదని. ఇప్పుడు మీరేమంటారు, ఆడవాళ్ళు నన్ను అడిగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చెప్పాలి. ఆడవాళ్ళు ఇలా చెయ్యొచ్చా ప్రశ్న అడిగి కాదు, మనుషులు ఇలా చెయ్యొచ్చా అని అడగాలి. అప్పుడు మనుషులు ఇలా చేయకూడదు అని ఆన్సర్ చెప్తాం. ఆడవాళ్ళు ఇలా చేయొచ్చా, మగవాళ్ళు ఇలా చేయొచ్చా అంటే వాట్ ఈస్ దాట్? అవును, ఇంకా స్త్రీ పురుషులు అనే మాట తీసుకురాకూడదు అంటారు మీరు. అసలు నేనేమంటానంటే స్త్రీ పురుషులు, నేను ఆడదాన్ని, నేను మగాడిని అనే విషయం బెడ్రూమ్లో మొగుడు పెళ్ళాలు నిరూపించుకోవాలి తప్ప బయట ప్రపంచానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ నాట్ నీడెడ్. నీ సెక్స్ ఎక్కడంటే నీ సెక్చువల్ రిలేషన్షిప్ దగ్గర, అంతే తప్ప అవుట్ సైడ్ నువ్వు 24 గంటలు నేను ఆడదాన్నండి, 24 గంటలు నేను మగాడినిరా అని ఏంటి పరిపాలన జరిపేటప్పుడు కూడా 56 ఇంచీల ఛాతీల లెక్కలు, మగాళ్ళు 56 ఇంచు ఛాతీల లెక్కలు చెప్పుకొని ధీరత్వానికి మగాడితనాన్ని నిదర్శనం అంటే మరి పరిపాలన ఉన్న ఇందిరాగాంధీ ఏం చెప్పుకోవాలి? నాన్ సెన్స్, అట్టర్ నాన్ సెన్స్ దే ఆర్ టాకింగ్ ఇన్ ద పబ్లిక్ ప్లేస్. సో అది ఉండకూడదు అంటున్నాను నేను. ఇప్పుడు సమాన హక్కులు కష్టపడో పోరాడో సాధించుకున్న ఈ హక్కులే ఇప్పుడు ఆధునిక స్త్రీకి ఒక సమస్యల్ని కొని తెచ్చి పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు మీరు? అంటే పెరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, రకరకాల ఇబ్బందులు. ఏ సమాజంలోనూ సమస్యలు ఒక రకంగా ఉండవు. మనం ముందుకెళ్లే కొద్దీ ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొనుక్కున్నారు, దాంట్లో ఉండే సాంకేతిక సమస్యలు వేరుంటాయి, మీరు ఐఫోన్ కొనుక్కుంటే ఉండే సాంకేతిక సమస్యలు వేరుంటాయి. ఏ కాలానికి ఆ కాలపు పురోగతిని బట్టి, ఆ కాలపు సాంకేతికతను బట్టి. టెక్నాలజీ అంతా పురోగతి కాదు, టెక్నాలజీ అంతా అభ్యున్నతి కాదు. సో అంచేత టెక్నాలజీని, సామాజిక పురోగతిని, లేకపోతే హక్కుల పురోగతిని, మానవ పురోగతిని మనం భిన్నంగా చూడాల్సి ఉంటుంది. సో మొదటి విషయం ఏంటంటే టెక్నాలజీ వల్ల సమస్యలు వస్తాయి. టెక్నాలజీ నీకు అర్థం కాకపోతే, టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలో తెలియకపోతే, టెక్నాలజీ విపరీతమైన ఎక్స్ప్లాయిటేషన్కి, విపరీతమైన దోపిడీకి, పక్కదారులు పట్టించడానికి, వికృత ధోరణుల ప్రభావం వేయడానికి అదొక టూల్గా, అదొక సాధనంగా మారినప్పుడు తప్పనిసరిగా టెక్నాలజీ విధ్వంసకర పాత్ర పోషిస్తుంది. ఆ తప్పు టెక్నాలజీది కాదు,
చెప్పదలుచుకుంది టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది మనుషులకి స్త్రీలకి వ్యతిరేకమైంది కాదు. నువ్వు దాన్ని ఎట్లా వాడుతున్నావు అనేది మాత్రమే వ్యతిరేకమైంది. సో ఎప్పుడైతే మెజారిటీ ప్రజలకి నువ్వు దాన్ని ఎట్లా వాడుకోవాలి, సైబర్ లిటరసీ అంటాం. మనకి లిటరసీయే లేదు, పాడుపడి సైబర్ లిటరసీ దాకా వచ్చు. ఎస్. సో లిటరసీ రాని చోట నువ్వు సైబర్ తీసుకొచ్చి వాళ్ళని ఎత్తి మీద పెడితే సరదాగా ఉంటుంది. పిల్లలు నిప్పుతో ఆడుకున్నట్టుగా సరదాగా ఆడుకుంటున్నారు స్మార్ట్ ఫోన్లతో. ఫలితం ఏమవుతుంది? విపరీతమైన సైబర్ క్రైమ్, అన్ని రకాల సైబర్ క్రైమ్స్ వచ్చేస్తున్నాయి. సో అందుకని టెక్నాలజీ ఈజ్ నాట్ అ ప్రాబ్లం ఈజ్ నువ్వు ఎట్లా దాన్ని యూజ్ చేస్తున్నావు. సో ప్రతి సమాజంలో ఆ సమాజం యొక్క స్థితిగతుల్ని బట్టి కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి. కొత్త సమస్యలకి కొత్త పరిష్కారాలు వెతుక్కోవాలి. అసలు అట్లా లేనప్పుడు, అది లేనప్పుడు మనం ఇంకా ఆకులు కట్టుకునే దగ్గర కూడా ఉండేవాళ్ళం కాదు, నగ్నంగా తిరిగే దగ్గరే ఉండేవాళ్ళం మానవ సమాజం. అందుకని నువ్వు ఆకులు కట్టుకోవడం మొదలు పెట్టావు, ఆకులు కట్టుకుంటే ఆకులు చిరిగిపోతున్నాయి అనుకున్నావు. అరే ఆకు కట్టుకోవటం వల్ల ఈ సమస్య రావడం కాదు, ఆకులు అవడం వల్ల ఆ సమస్య వచ్చింది. సో ఆకులు అవడం వల్ల ఈ సమస్య వస్తుంది, నార వస్త్రాలకు వచ్చాం కదా, ట్రాన్స్ఫర్మేషన్. సో ప్రతి దాంట్లో ఒక సమస్య వచ్చినప్పుడు యు గో ఫర్ అడ్వాన్స్మెంట్. ఒకప్పుడు మహిళా ఉద్యమాలు ఎక్కువగా మనం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు దాదాపుగా కనుమరుగైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మహిళా సమస్యలు అంతరించిపోయినగా భావించాలా, లేకపోతే మనం ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలతో పాటు ఈ మహిళా ఉద్యమాలు కూడా నీరసపడ్డాయి అనుకోవాలా? ఏమంటారు మీరు? అంటే మా చదువుకునే రోజుల్లో వాల్ పోస్టర్లు చించేసి అసభ్యకర ఉంటే కనుక, అసభ్యకరమైన దృశ్యాలు ఉంటే వాల్ పోస్టర్లు చించేసే దగ్గర నుంచి ఉద్యమాలు ఉండేవి, కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నట్టుగా లేదు. ఈ దేశంలో ఒకటి చాలా క్లియర్గా కనబడుతోంది, ప్రజా ఉద్యమాల మీద ఒక బ్యాక్లాష్ ఉంది, విపరీతమైన నిర్బంధం ఉంది, దాంతో పాటుగానే డైవర్షన్ కూడా ఉంది. ప్రజా ఉద్యమాల్లోకి యంగ్ జనరేషన్ రాకుండా అనేక విషయాలకి ఎడిక్ట్ అవ్వడం కనిపిస్తోంది. దానికి తోడు ఇంకోటి కూడా ఉంది, ప్రజా ఉద్యమాలు రిలవెంట్ ఇష్యూస్ని టేకప్ చేస్తున్నాయా అనేది కూడా పెద్ద ఇష్యూగా ఉంది. అంటే నేను ఒకటి కోరుకుంటున్నాను, ఆ కోరుకున్న దాన్ని నువ్వు ప్రాతినిధ్యం వహిస్తే నేను ఉద్యమంలోకి వస్తాను, ఇది ఒక భాగం. రెండవ భాగం ఏంటంటే, అన్ఫార్చునేట్లీ మన మీడియా ఏదైతే ఉందో, మీడియా అవేర్నెస్, చైతన్యం కలిగించడం అనేది దేని గురించి కలిగిస్తోంది అంటే, మొత్తం ఓవరాల్గానే ఒక పెద్ద భ్రమాన్వితమైన ఇంద్రజాల మహేంద్రజాలాల్ని అది సృష్టిస్తోంది. సో ఈ ఇల్యూజన్ అంటారు దీన్ని, క్రియేషన్ ఆఫ్ ఇల్యూజన్. ఈ భ్రమల్ని సృష్టించడం వలన తమ జీవిత వాస్తవికతల నుంచి గుర్తించడంలో వైఫల్యం కనపడుతోంది. అంటే ఉదాహరణకి, నాకు టీవీ అవసరమా అనేది ఈ ప్రశ్న 25 years ఎగో మేము అడిగిన ప్రశ్న. ఒక గుడిసె కారుతూ ఉంది, కానీ ఒక డబ్బా టీవీ ఆ ఇంట్లో ఉంది. నీ గుడిసె కప్పించుకోవటం ముఖ్యమా, టీవీ కప్పించుకోవటం ముఖ్యమా అంటే మనం అందరం చెప్తాం, బయట నుంచి చూసేవాళ్ళం గుడిసె అంటాం. వాడు టీవీ కొనుక్కోవడం ముఖ్యం అనుకున్నాడు 2000 పెట్టి. 20-25 ఏళ్ల క్రితం ఆ చిన్న డబ్బా టీవీ ఓ 2000కి వచ్చేది. మరి ఇదే 1000 రూపాయలు పెడితే నీ ఇల్లు కప్పుకునే వీలు ఉంటుంది. ఎందుకని జరగలేదు? దీన్ని మన వినిమయ సంస్కృతి అంటాం. నీ నిజ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం కోసం మార్కెట్ ఉంటుంది, కానీ వినిమయ సంస్కృతి యొక్క లక్షణం ఏంటంటే, అది నీకు లేని అవసరాలని సృష్టిస్తుంది, మళ్ళీ ఆ అవసరాలు తీరుస్తున్నాను అంటుంది. అంటే నీకేం కావాలో అది ప్రొడ్యూస్ చేయడం కాదు, నీకేం కావాలో అది ఉత్పత్తి చేయడం కాదు, నీకు నీ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఉత్పత్తి చేస్తుంది. అంటే యూ నీడ్ దిస్ అని చెప్తుంది. ఇప్పుడు కాస్మెటిక్స్ ఉన్నాయి, అవసరమా నీకు అది? ఇప్పుడు వైటనింగ్ క్రీమ్స్ ఉన్నాయి, చర్మాన్ని తెల్లబరిచే క్రీములు. ఈ క్రీములు అవసరమా? ఒకవేళ నువ్వు కొనుక్కున్నావు అనుకో, నువ్వు ఎండలోకి వెళ్ళకుండా ఎంతసేపు ఉంటావు? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాదిలో నువ్వు ఎండలోకి వెళ్తే ఏమవుతావు? ఉత్తరాదిలో కూడా ఎక్కడ తేడా ఏం లేదు, పైగా పొల్యూషన్ పెరిగినాక యూవీ రేస్ కూడా. ఎంతసేపు నీ చర్మం బతుకుతుంది నువ్వు ఈ క్రీములు రాసుకుంటే? సాధ్యమా అసలు? భారతదేశంలో ఒక తెల్లాడిని పట్టుకొచ్చి 4 రోజులు మన ఎండలో కూర్చోబెట్టామనుకో, మన కలర్లోకి వచ్చేస్తాడు. అంచేత ఇవి ఎంత ఇల్యూజన్ని క్రియేట్ చేసినాయో చూడండి. ఇది నీకు అవసరము, ఎక్కడి దాకా వెళ్ళినాయి అవి? ఎక్కడి దాకా వెళ్ళినాయి అంటే, నువ్వు తెల్లగా అయితే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇది ఒకదానికి ఒకటి ఇంటర్లింక్. అంటే నీ శరీరము, నీ ఆకర్షణ, ఇవన్నీ నీకు అవకాశాలను ఇస్తాయని ఆడవాళ్ళకి చెప్తుంది. ఏ మగవాడికి చెప్పదు.
నీ జుట్టు ఒత్తుగా ఉంటేనో, నీ చర్మం ముద్దుగా ఉంటేనో, సున్నితంగా నాజూగ్గా ఉంటేనో, నువ్వు అందంగా ఉంటేనో నీకు ఉద్యోగం వస్తుంది. నేను ఏ మగాడికి చెప్పదు ఈ సమాజం. కానీ ఆడవాళ్ళకి మాత్రం మగవాడికి అంత బ్రెయినీ థింగ్స్ చెప్తుంది. ఆడవాళ్ళకి ఏం చెప్తుంది, నువ్వు ఇలా ఉంటే చాలు నీకు వచ్చేస్తుంది ఉద్యోగం. ఎంత భ్రమని అవి క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు టన్నుల లెక్కన ఈ దేశంలో వైట్నింగ్ క్రీమ్స్ అమ్ముడుపోతున్నాయి. అంటే ఇది మార్కెట్కి ఒక అవసరాన్ని సృష్టిస్తుంది. ఈ అవసరాన్ని సృష్టించడంలో ఆడవాళ్ళకి తెల్లగా ఉంటేనే అందం అనే ఒక అవసరాన్ని సృష్టించింది. నా సన్నగా ఉంటేనే ఒక అందం అనే ఒక అవసరాన్ని సృష్టించింది. ఈ సన్నగా ఉంటేనే అందం అనే అవసరం సృష్టించగానే స్లిమ్మింగ్ క్లినిక్లన్నీ స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, హోల్ బిజినెస్. కాబట్టి ఈ అవసరాన్ని సృష్టించడం వలన తన నిజ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోవడం వల్ల నా నిజ అవసరాలు ఎక్కడ ఉంటాయి? ఇంకోటి ఏంటంటే ఈ మీడియా మొత్తం స్టార్టింగ్ టీవీ ఛానల్స్ టు న్యూస్ ఛానల్స్ టు సోషల్ మీడియా వరకు ప్రజా ఉద్యమాల్ని బ్లేమ్ చేయటంలో, ప్రజా ఉద్యమాలు ఏమీ చేయట్లేదు, చెయ్యలేవు, అనవసరము అని గేలి చేయడంలో, పక్కదారులు పట్టించడంలో పెద్ద పాత్ర పోషించినాయి. సినిమాలు అసలు ఆ మహిళా ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళని గయ్యాళులుగానో కమేడియన్స్ గానో చూపించడం తప్ప, అంటే ఒక ఇమేజ్ని సృష్టించగలిగాయి. ఇప్పుడు మీరు సీరియల్స్లో చూడండి, సీరియల్స్లో కూడా ఏముంటుంది, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు విలన్స్, వాళ్ళే అన్ని కుట్రలు. ఏ విషయంలో కుట్రలు? అన్ని మానవ సంబంధాల విషయంలో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, వాడు దీన్ని ప్రేమిస్తున్నాడు, ఈ డామినెన్స్, దీనికి సంబంధించిన సమస్యలే. నిజ జీవితంలో అలాంటివి ఎక్కడ జరుగుతాయా అని ఎవరినన్నా అడగండి. కానీ దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక వినిమయ సంస్కృతిని, ఒక మార్కెట్ సంస్కృతిని సృష్టించిన తర్వాత మార్కెట్ ధ్వంసం చేసేది మానవ సంస్కృతిని ఒకటే కాదు, నిజ అవసరాల నుంచి దూరం చేసి మానవుల యొక్క సంఘటిత శక్తిని కూడా అవి ధ్వంసం చేస్తాయి. అందువల్ల మనకి ఈ సమస్య వచ్చింది. ఇవాళ ప్రజా ఉద్యమాలు అంటే నా అవసరాలు ఏం చేస్తే తీరుతాయి అనేది నాకు ఎరుక ఉంటే నేను దాంట్లో భాగస్వామిని అవుతా. కానీ నీ ఎరుకలో ఎక్కడో నేను ఒక ఛానల్ నుంచో ఎక్కడో కూర్చుని దీనివల్ల ఏం కావు, ఊరికే పోవటం, తన్నులు తినడం తప్ప, 4 సార్లు ధర్నా చేస్తావు, ఏమొస్తుంది, ఊరికే నినాదాలు ఇవ్వడం, కొవ్వొత్తులు పట్టుకొని తిరగడం ఏమొస్తుంది అని మాట్లాడతారు. ఎన్నిసార్లు ఆ ప్రదర్శనలు చేస్తే నడవగా రాయి మీద చీమలు కూడా దారి పెట్టినట్టుగా ఎన్నిసార్లు మహిళా ఉద్యమాలు ఈ రకమైన కెరటాల మాదిరిగా కొట్టి ఈ కొండరాళ్ళని బద్దలు కొడితే, ఈ వ్యవస్థకి సంబంధించిన కొండరాళ్ళని బద్దలు కొడితే ఆ చట్టాలు వచ్చినాయి అనేది రియలైజేషన్ ఎవరు చెప్పాలి వీళ్ళకి? అది ఒక ప్రాసెస్ అని ఎవరు చెప్పాలి? ఒక్క రోజుతో నువ్వు చేసే ప్రయత్నం ఎప్పుడూ సఫలం కాదు. నువ్వు ఇంటినే ఒక రోజులో శుభ్రం చేసుకోలేవు, నువ్వు సమాజాన్ని ఏం శుభ్రం చేయగలుగుతావు? అంచేత ఎక్కడైతే ఒక నిరాశాపూరితమైన దృష్టిని ఒక దశ దాటిన తర్వాత యూ హ్యావ్ సీన్ ఛానల్సే ఉద్యమాలు అయిపోయినాయి. వాళ్ళంతటా వాళ్లే ఒక ఉద్యమం, అన్నీ వాళ్లే నిర్మించేస్తారు, అన్ని సహాయం వాళ్లే చేస్తారు, బాధితులకి పోలీస్ స్టేషన్లో కేసులు వాళ్లే పెట్టిస్తారు, ప్రజా ఉద్యమాలని వాళ్లే నిర్మించేస్తుంటారు. దే బికేమ్ ద ఛాంపియన్స్. ఒక రకంగా జర్నలిజం మొత్తం మారిపోయిందని చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అసలు అన్ని వ్యవస్థలు ఒక్కరే నిర్వహించడం మీరు చెప్పినట్టుగా. అయితే మీరు చాలా పోరాటాలు చేశారు, చాలా అంటే ప్రాక్టికల్గా మీరు పార్టిసిపేట్ చేశారు. మహిళా సాధికారత అంటే ఇప్పుడు ప్రభుత్వాలు స్లోగన్స్లోనే ఉండిపోతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వాలు చెప్తున్న దాంతో అంటే మహిళా సాధికారత గురించి ప్రభుత్వాలు ఏవైతే చెప్తున్నాయో వాటితో మీరు ఏకీభవిస్తారా? ప్రభుత్వాలు ఇట్స్ చాలా అస్పష్టమైన పదం. ఒకటి, ప్రభుత్వాల్లో ఉండేవాళ్ళు అది ఏ పార్టీ కావచ్చు, వాళ్ళు స్త్రీల నిజంగా ముందుకు రావాలి, వాళ్ళు సమానులు అని ఒప్పుకుంటున్నారా? మహిళల్ని కేవలం లబ్ధిదారులుగాను ఓటర్లుగాను చూస్తున్నారా? అంటే నేను రెండోదనే అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే మహిళల్ని ఓటర్లుగా చూడడంలో ఒక పెద్ద ఇల్యూజన్ క్రియేట్ చేసేది ఏంటి అంటే, మేము మీకు అన్నీ ఇచ్చేస్తున్నాం, మిమ్మల్ని గుర్తిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, మీరు తప్ప మాకు లేదని. ఎందుకంటే ఇప్పుడు ఓటింగ్ దాదాపు కొంచెం మహిళల సంఖ్య కూడా ఎక్కువైంది. అందుకని మీరు చూస్తారు రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి దాకా నాకు ఇచ్చారు. బిల్లు చట్టమైంది.
పోటీ చేసే పరిస్థితి లేదు, చిన్న క్లాస్ అడ్డం పెట్టేశారు. ఎట్లా అంగీకరిస్తారబ్బా వీళ్ళు పార్లమెంట్లో అనుకున్నా. ఇంత తేలిగ్గా ఎట్లా అంగీకరిస్తారు ఈ మహానుభావులు? ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్లు అనేవి డెసిషన్ మేకింగ్ బాడీస్. ఇట్స్ అబౌట్ పవర్ అండ్ మనీ. అందులో చాలా స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి. అది డబ్బు, అది అధికారానికి సంబంధించిన కేంద్రాలు. అట్లాంటి వాటి వాళ్ళకి ఆడవాళ్ళని ఎట్లా రాణిస్తారబ్బా? వాళ్ళ కుటుంబాల నుంచైనా ఆడవాళ్ళని రాణిస్తారా అనే ప్రశ్న వేసుకొని నేను చాలా ఆశ్చర్యపోయినా. ఏంటబ్బా వీళ్ళు వెనక్కి నడిచేవాళ్ళు వీళ్ళు బిల్లుని తీసుకొస్తున్నారని. అది కూడా ఎప్పుడు మీరు చూడండి, మొత్తం అంతా 10 ఏళ్ళు ఏం చేయాల, 9వ సంవత్సరం లాస్ట్లో చేశారు. అది ఫుల్ మెజారిటీ ఉంది కదా అంతకుముందు కూడా. ఎందుకని చేసింది ఏమిటి ఇంతకీ? ఇల్యూజన్ క్రియేషన్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుందో చెప్తున్నా. మేము రిజర్వేషన్ బిల్ తెచ్చాం అంటే మీరు లబ్ధిదారులు అని చెప్పారు. ఏది రిజర్వేషన్ బిల్లు? అది జనాభా లెక్కలు పూర్తి కావాలి. 29లో అవుతాయా 34లో అవుతాయో తెలియదు. ఒకవేళ 29 తర్వాత అయితే 31లో అయితే బహుశా 34కి కంటెస్ట్ చేస్తారు. అంటే ఒక టర్మ్ మిగులుతుంది. చట్టంలో 15 సంవత్సరాలు ఇచ్చారు దానికి రిజర్వేషన్ టర్మ్. అంటే 3 టర్న్స్ తీసుకోవాలి. 3 టర్న్స్ తీసుకుంటే 3వ వంతు కాబట్టి మొత్తం సీట్లు కవర్ అవుతాయి అనేది ఐడియా. మరి అట్లాంటప్పుడు నీకు ఒకటే టర్మ్ మిగులుతుంది. అంటే 34లో ఒకసారి 33% వచ్చాక కథం అయిపోతుంది మన కథ. దానికి ఎంత ఇల్యూజన్ క్రియేట్ చేశారు, మీకు ఎంపవర్మెంట్ ఇచ్చేసాం అని చెప్పి. ఇది ప్రతిదీ ఇట్లే ఉంటుంది. అట్లనే జెండర్ బడ్జెటింగ్ అన్నారు. జెండర్ బడ్జెటింగ్కి ఈ సంవత్సరం కేటాయింపులు చేశారు. కానీ దేని మీద మీరు పెడుతున్నారు దాన్ని? ఆవిడ మహిళా ఫైనాన్స్ మినిస్టర్ ఆవిడ మాట్లాడుతూ 37% ఇప్పుడు వర్క్ ఫోర్స్లో విమెన్ ఉన్నారు, ఇది 70% చేస్తాం అంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 69% విమెన్ వర్క్ ఫోర్స్లో ఉన్నారు, లేబర్ పార్టిసిపేషన్ ఫోర్స్ అంటాం. మనకి 37, అంటే దాంట్లో సగం కూడా లేరు. అంచేత దీన్ని ఏకంగా మనం చేరలేని టార్గెట్ ఒకటి ఆవిడ పెట్టేసింది అక్కడ. ఇంట్రెస్టింగ్లీ భారతదేశం ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్గా అవుతుందని కూడా, ఆహార కొరతతో చచ్చిపోతున్నాం, హంగర్ ఇండెక్స్లో 111వ స్థానంలో ఉన్నాం, మనం డిక్లేర్ చేస్తాం ప్రపంచానికి మనం ఫుడ్ బాస్కెట్ అవుతామని. అంటే ఇచ్చే స్లోగన్స్కి వాస్తవికతకి మధ్య పొంతన లేని తను. ఇక్కడ ఎంపవర్మెంట్ అంటే ఏంటనేది కూడా ప్రశ్న. నువ్వు ఏవైతే స్త్రీలని వెనక్కి నెడుతున్నాయో ఆ స్ట్రక్చర్స్, ఆ వ్యవస్థల గురించి నువ్వేం మాట్లాడవు. ఆ వ్యవస్థ అట్లే ఉండాలి. ఆ వ్యవస్థ ఉండడం, నువ్వు ఇప్పుడు కుటుంబం గురించి మాట్లాడుతున్నావు. మన అందరం కాలర్లు ఎగరేసుకుని భారతీయ కుటుంబ వ్యవస్థ చెప్తాం. ఈ కుటుంబ వ్యవస్థలో ఎంత అణచివేత, ఎంత గృహహింస ఉన్నాయి. అది లేకుండా ఒక డెమోక్రాటిక్ ఫ్యామిలీ, ఒక సమానత్వం కలిగిన ఫ్యామిలీ కావాలి అని అడిగామనుకో, మీరు కుటుంబాలను బ్రేక్ చేస్తున్నారంటారు. అంటే మేము అడుగుతుంది ఏం లేదు, కుటుంబం వద్దంట్లా. మేము అంటుంది ఏంటంటే హ్యాపీగా కుటుంబాలు ఉంచుకోండి, కానీ ఆ కుటుంబంలో ఇంత ప్రజాస్వామ్యంగా నువ్వు నేను సమానత్వం అనే ప్రాతిపదిక మీద, పార్ట్నర్షిప్ బేస్ మీద కుటుంబాలను నడవాలంటున్నాం. హింస లేకుండా కుటుంబాలని అడగడం అనేది గొంతెమ్మ కోరిక. హింస జరిగితే తప్ప కుటుంబం నిలబడదు అంటే అటువంటి కుటుంబాలు అవసరమా అనే ప్రశ్న ఇస్తే అది హేతుబద్ధమైన ప్రశ్న కాదా? కాబట్టి ఎవరు మూల్యం చెల్లిస్తున్నారు వీటి గురించి నువ్వు మాట్లాడవు. ఆడవాళ్ళు 70% పెంచుతాను, 70%కి వర్క్ ఫోర్స్లో తీసుకొస్తాను అని ఆవిడ అంది. అందులో ఏం చెప్పింది? స్కిల్డ్ అంట, ఎలిజిబుల్ ఎంప్లాయ్మెంట్ అంట, సస్టైనబుల్ లైవ్లీహుడ్స్. ఇవి చేయాలంటే ఏముండాలి? వీటికి అడ్డం పడుతున్న అంశాలు ఏంటి? ఒకటి, నీ సొసైటల్ నామ్స్, నీ సమాజంలో ఉండే నిబంధనలు ఆడవాళ్ళ మీద ఏంటి? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి. మొబిలిటీ అండి. ఇంట్లో మగపిల్లగాడు ఆడపిల్ల ఇద్దరు ఉన్నారనుకోండి, ఫస్ట్ సైకిల్ ఎవరు కొనిస్తారు? అబ్బాయికే. అంటే ఆడవాళ్ళ మొబిలిటీని ఇంట్రెస్టింగ్లీ నేను రాజస్థాన్లో ఒక రాజ్పూత్, అంటే అన్ని కుటుంబాలని అట్లా తీసుకోలేం కానీ నన్ను ఎవరు జనరల్గా జరిగేది ఒక రాజ్పూత్ విమెన్ ఉంది. షీఈ్ ఒక మంచి ఐపీఎస్ భార్య. షీఈ్ వెరీ హ్యాపీ. ఆమె ఒక జెండర్ సెన్సిటివిటీ క్లాస్కి వచ్చి, మేడం నేను మీతో ఒప్పుకోవట్లేదు, అసలు అదేమీ ఉండదండి, అట్లా డిస్క్రిమినేషన్ ఉండదు, అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో, అంటే రాజపూత్స్, మా కుటుంబంలో అలాంటిదేం లేదు, మంచి డబ్బులున్న కుటుంబం. నేను ఆలోచించుకోండి, లెటస్ గో త్రూ ద సెషన్, చూడండి మీరు ఆలోచించుకోండి అని చెప్పి.
ఆమె ఒక 6 months తర్వాత షీ కాల్డ్ మీ బ్యాక్. మొదట్లో నేను అంగీకరించలేదు కానీ మేడం నాకు అనిపిస్తోంది మా అన్నలిద్దరికి బైకులు ఉండేవి, నాకు మా నాన్న కారు ఇచ్చి పంపించేవాళ్ళు డ్రైవర్ని ఇచ్చి. నేను అనుకునేదాన్ని కదా, ఆహా నాకు కారు డ్రైవర్ ఉంది, నాకు మొబిలిటీ ఉంది అనుకునేదాన్ని. కారు డ్రైవరు ఒక రకంగా నాకు మొబిలిటీని ఇచ్చిన, నేను తీసుకెళ్ళమన్న దగ్గర తీసుకెళ్ళిన, ఇట్స్ ఆల్సో ఏ రిస్ట్రిక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రొటెక్షన్. అది నేను రియలైజ్ కాలేకపోయాను. అన్నలకి ఇద్దరికి బైకులు కొన్నప్పుడు మా నాన్న నాకెందుకు కొనలేదు, నన్ను ఎందుకు ఎంకరేజ్ చేయలేదు, నువ్వు కూడా తోలుకోరా బైక్ ఇండిపెండెంట్గా నీ 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 శక్తితో నువ్వు వెళ్ళని ఎందుకు చెప్పలేదు అని ఆలోచించాను. ఎస్ దేర్ ఈజ్ మ్యామ్ అని. అంటే ఒక చిన్న దాన్ని రియలైజ్ అవ్వడానికి, ఆమెం చదువు లేనిది కాదు, ఉద్యోగం లేనిది కాదు, అది రియలైజ్ అవ్వడానికి ఆమెకి 35 ఏళ్ళు వచ్చి ఒక వర్క్షాప్కి వస్తే కానీ అది సాధ్యం కాలేదు. ఈ దృష్టికోణం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మొబిలిటీ గురించి మాట్లాడుతుంది. మా ఆడవాళ్ళ మొబిలిటీ ఏంటి? ఒకటి, మొబిలిటీ ఒక భాగం. అంటే నువ్వు పక్క ఊర్లో ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లలో నీకు ఉద్యోగం దొరికిందనుకో, 15-20 వేలకు ఉద్యోగం. నీకు ఇక్కడ నీ ఇంటి దగ్గర 3 కిలోమీటర్లో నీకు ఒక 10,000 ఉద్యోగం దొరికింది. కుటుంబం ఏం చెప్తుంది? దేన్ని ప్రాథమికత ఇవ్వమంటుంది, దేనికి ప్రాధాన్యత ఇవ్వమంటుంది? ఇంటి దగ్గర ఉన్నదానికి వెళ్ళు అంటుంది. దానికి ఏం చెప్తారు? ఒకటి మొబిలిటీ, రెండో సేఫ్టీ, 2 ఇష్యూస్ చెప్తారు. అదే ఒక మగవాడైతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. వెళ్ళడమే కాదు, హీఈస్ ఎంకరేజ్డ్ టు టేక్ దట్ జాబ్. నీకు అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఆగొద్దు అని చెప్తారు అతనికి. నువ్వు వీకెండ్స్లో ఇంటికి వచ్చినా పర్వాలేదు అని చెప్తారు. కానీ ఆడవాళ్ళకి వచ్చేసరికి నీ మొబిలిటీ రిస్ట్రిక్టెడ్ అనేది ఒక భాగం, సేఫ్టీ ఇష్యూ పెద్ద రైజ్ చేస్తారనేది ఒక భాగం. ఏ మగవాళ్ళు అయితే పబ్లిక్ ప్లేసెస్లో ఆడవాళ్ళ మీద చేతులేస్తారో వాళ్ళే చెప్తారు ఆడవాళ్ళకి రక్షణ లేదు, ఆడవాళ్ళు పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్తే కష్టము, అందుకని మీరు ఇంటి దగ్గర ఉద్యోగాలు చేసుకోండి. ఇది పెద్ద విషయం. తర్వాత రెండో విషయం, వీళ్ళని ఆడవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఆగిపోయే విషయం. ఇంటి పనిని మీరు ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఉన్నారు, మీరు ఆడ్ అవర్స్లో పనిచేసే ఉద్యోగంలో ఉన్నారు. ఎంతమంది ఇలాంటి ఆడ్ అవర్స్లో పనిచేసే మహిళలు ఇళ్లల్లో మగవాళ్ళు వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటారు? అది పెద్ద ప్రశ్న. దానికి రకరకాల వంకలు ఉంటాయి. ఆడవాళ్లే బాగా చేయగలుగుతారు, ఆడవాళ్ళు నీ చేత్తో తింటేనే నాకు ఆనందంగా ఉంటుంది, ఇలాంటి చెత్త అన్నీ ఉంటాయి ఆడవాళ్ళని ట్రాప్ చేయటానికి. ఆడవాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళు చేసే గబ్బు గలీజుకి నేనే చేసుకుంటే పొద్దులే చేల్తీ అని చేసుకుంటారు. కానీ డబుల్ బర్డెన్. ఇవాళ ఉద్యోగంలో ఉన్న ఆడవాళ్ళు 15 hours వర్క్ చేస్తారు. ఆడవాళ్ళు 6 hours 5 minutes వర్క్ చేస్తారంట ప్రతిరోజు ఇంట్లో. మగవాళ్ళు 29 minutes, యావరేజ్ ఇండియన్ మేల్ 29 minutes డొమెస్టిక్ వర్క్ చేస్తారట. ఇమాజిన్ దట్. అంటే ఈ ఇంటి పని తర్వాత పిల్లల పని, విమెన్ ఇదేంటో బయలాజికల్లీ ట్యూన్డ్ మాదిరిగా పిల్లల్ని ఆడవాళ్ళు సముదాయించినట్టు మేము ఎందుకు నేర్చుకో, ఇట్ ఈజ్ అన్ ఎక్వైర్డ్ క్యారెక్టర్. నేర్చుకొని సముదాయించు. పాలు ఇచ్చడం అనేది బయలాజికల్, సముదాయించడం బయలాజికల్ కాదు. ఒక రకంగా ఈ బర్డెన్స్ అన్ని నెట్టివేయబడ్డాయి. అన్నీ మన్నెత్తినే పెట్టి కిరీటం, ఇగో ఇంటి పని నువ్వు చేయాలి, భర్త మీద ప్రేమ ఉంటే ఇంటి పని చేయాలి, దానికి ట్యాగ్ ఉంటుంది. తర్వాత పిల్లల మీద ప్రేమ ఉంటే పిల్లలకి సంబంధించిన పని చేయాలి, ముసలోళ్ళు సేవ చేయాలి. ఈ అన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ వగైరా అంతా నీదే. సో ఈ పనులన్నీ అయిన తర్వాత అంటే ఇది నీ బేసిక్ డ్యూటీ. అసలు వంట రాదు అనేది కూడా లేదు, అసలు మగవాళ్లే వంట బాగా చేస్తారు అనేది మన మన నలభీమ పాకం అంటారు కానీ దాన్ని ఎవరు ఆదర్శంగా తీసుకోరు. ఆడవాళ్ళు ఏంటో చేతిలో గరిటి చేతిలో అట్లకాడ పట్టుకొని పుట్టినట్టుగా, అయ్యో వంట రాదా, ఆడదయ్యి ఉండి వంట రాదా, ఇవి ఎక్స్ప్రెషన్స్ మనకి. నేను అడుగుతుంది ఏంటంటే ఈ పనులన్నిటి వల్ల ఏమవుతుంది? ఈ పనులన్నిటి వల్ల ఉన్న క్యాపబిలిటీస్ని కూడా వదిలేసుకుని ఆడవాళ్ళు ఇళ్లల్లో కూర్చోవలసిన పరిస్థితిని సామాజిక నియమాలు సృష్టిస్తున్నాయి. దీన్ని నువ్వు బ్రేక్ చేయకుండా, ఈ ఆధిక్యతని నువ్వు బ్రేక్ చేయకుండా, ఇంటి పని అందరూ చేసుకోవచ్చు అనే ఒక సెన్సిటివిటీని కరిక్యులంలో భాగంగా చిన్నప్పటి నుంచి నువ్వు నేర్పకుండా నువ్వు ఆడవాళ్ళని ఉద్యోగాల్లోకి ఎట్లా తీసుకురాగలుగుతావు 70% అనేది నా ప్రశ్న. ఎందుకంటే విమెన్ సర్పంచెస్, విమెన్ ఇన్ పాలిటిక్స్, వాళ్ళు కొంచెం వెసులుబాటు ఉన్నవాళ్ళు కాస్త ముందు వచ్చి రాజకీయాలు చేస్తుంటారు, వాళ్ళు కూడా ఇంటి డ్యూటీలు చేయాలి. సో నువ్వు ఎక్కడ వెళ్ళినా నీ ఉద్యోగాలలో నీకు
నామ్స్ అని మన ఆక్స్ఫామ్ ఒక స్టడీ చేసింది 2022లో. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద నెట్. సోషల్ నామ్స్ ఎట్లా రిస్ట్రిక్ట్ చేస్తాయి ఆడవాళ్ళని పనిలోకి వెళ్ళడానికి. అవి నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. తెలంగాణలో ఒక 2 జిల్లాలు, కర్ణాటకలో 2 జిల్లాలు, తర్వాత మన రాజస్థాన్లో ఉదయపూర్ జిల్లా, ఇలా ర్యాండమ్గా వాళ్ళు సర్వే చేశారు. ప్రతి చోట ఉదాహరణలు పేర్లు మారుతాయి, దాంట్లో సారాంశం ఒకటే, మేము ఇంటి పని చేయాలి, పిల్లల పని చేయాలి. అది ఎంత మన మనసులో నాటుపోయిందంటే ఆడవాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. నాకు ఏ పని వచ్చినా ఇంటి దగ్గర చేసుకునేదో, లిమిటెడ్ అవర్స్ చేసుకునేది, వెసులుబాటు ఉండేది, ఇంటికి దగ్గరలో ఉంటే, లేకపోతే ఇంట్లోనే చేసుకుంటే అది బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది. ఒకప్పుడు తల్లిగా, తర్వాత ఇంటి భార్యగా, ఇంట్లో కుటుంబ పెద్దగా కూడా స్త్రీ చాలా ముఖ్య పాత్ర పోషించేది. కానీ ఇప్పుడు అవి మోయలేని భారంగా కనిపిస్తుంది ఆ పరిస్థితి. ఒకప్పుడు 10 మంది పిల్లలు ఉన్నా కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళిద్దరికే హ్యాండిల్ చేయలేని పరిస్థితి. ఐ థింక్ ఇప్పుడు మీరు చెప్పిన మిస్టేక్ అబౌట్ ఇట్ అండి. ఇది ఒక మనకి ఒక పెద్ద అంటే ఎక్స్ట్రా బర్డెన్ అనేది ఒక నాస్టాలజిక్ అవుతాం మనం. నాస్టాలజిక్ ఎందుకు అవుతాం అంటే జాయింట్ ఫ్యామిలీస్, 10 మంది ఉండడము, కలిసి జాయింట్ ఫ్యామిలీ అనేది, కుటుంబం అనేది ఎప్పుడు ఆ సమాజం యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ అనేది కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి, భూమి మీద ఆధారపడి, దాని మీదే బతకగలిగిన పరిస్థితి ఉన్న సమాజానికి సంబంధించిన కుటుంబం జాయింట్ ఫ్యామిలీ. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారనుకుందాం, ఒక 20 ఎకరాల భూమి ఉందనుకుందాం. పోనీ మనకి వాళ్ళ కమతాలు 2 ఎకరాలు 3 ఎకరాలుగా బాగా తగ్గిపోయినాయి. అయినప్పటికీ అనుకుందాం 4 అన్నదమ్ములు ఇవాళ 5 ఎకరాల భూమి మీద, 20 ఎకరాల భూమి మీద వాళ్ళ పేరెంట్స్తో కలిపి పోనీ జాయింట్ ఫ్యామిలీగా ఉండి బతకగలరా? జాయింట్ ఫ్యామిలీ ఎప్పుడు అంటే, ఈ జాయింట్ ఫ్యామిలీలో ఉండే 5 మగాళ్ళు ఒక దుక్కి, ఒక 10 ఎడ్లు పెట్టుకొని దుక్కి దున్నాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ఒక ట్రాక్టర్ వచ్చిన తర్వాత ఈ ఎడ్లకు అవసరం పోతుంది. వీళ్ళు 4 పోయి దున్నాల్సిన అవసరం పోతుంది. ట్రాక్టర్ వాడు వచ్చి ఒక రోజులో నీకు 10 ఎకరాలు 20 ఎకరాలు దున్ని అక్కడ పెడతాడు. అందుకని నీకు అసలు అంతమంది కాన్సన్ట్రేషన్ వ్యవసాయం మీద అవసరం పోయింది. రెండోది, ఈ 5 కుటుంబాలు దాని మీద బతకగలిగిన పరిస్థితి కూడా వ్యవసాయంలో అంత రెవెన్యూ జనరేషన్ లేదు. అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు వేరే ఇన్కమ్ సోర్స్ వెతుక్కుంటావు. భారతదేశంలో ప్రతిరోజు బతకలేక 2000 మంది రైతులు వ్యవసాయం వదిలేస్తున్నారు. ఓకే, నువ్వు వ్యవసాయం వదిలేసినాక ఏం చేస్తావు? ఏదో ఒక పట్టణం చేరుతావు. మెయిన్గా ఇన్కమ్ సోర్స్ పట్టణం, ఇండస్ట్రియల్ ఏరియా కానీ పట్టణం కానీ చేరుతావు. చేరినాక నీ పెళ్ళాం పిల్లల్ని తెచ్చుకుంటావు కదా. యూ బ్రేక్ ద జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ దానంతటది నీ ఆర్థిక పరిస్థితుల వల్ల బ్రేక్ అవుతుంది. సో గడిచిపోయిన కాలానికి ఈ జాయింట్ ఫ్యామిలీలో 5 ఆడవాళ్ళు మెయిన్గా ఉండేవాళ్ళు, అత్తగారు 4 కోడళ్ళు. వీళ్ళందరూ కలిపి పొద్దున్న 4 మొదలు పెడితే సాయంత్రం 10 గంటల వరకు చేస్తూనే ఉంటారు పని. అప్పుడు ఆ పిల్లలందరూ తినేవాళ్ళు. ఇది మర్చిపోయి మనం 10 మంది ఉన్నా మెయింటైన్ చేసేవాళ్ళు అంటే అట్ వాట్ కాస్ట్? ఎంత పని వాళ్ళు చేసేవాళ్ళు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పశువుల సేవ దగ్గర మొదలు పెడితే, వీళ్ళకి తిండి పెట్టడం దగ్గర మొదలు పెడితే, పిల్లలకి పొలంలోను వ్యవసాయంలోను, మళ్ళీ వ్యవసాయం నుంచి వచ్చిన ఉత్పత్తిని ప్రాసెస్ చేయటం, ఫుడ్ ప్రాసెసింగ్లోను మొత్తం ఆడవాళ్ళ శ్రమే కదా. అది మనకు కనపడదు. మనకి అందంగా కనపడేది ఇసిరేది, దంచేది, ఇవి వాళ్ళు నీకు రొమాంటిక్గా కనబడుతుంది. ట్రై చేసి చూడండి, అది రొమాంటిక్ కనపడే వాళ్ళు దాంట్లో నడుములు ఎట్లా ఇరుగుతాయో. అంచేత కాలం చెల్లిపోయిన అయిపోయిన సమాజానికి సంబంధించి మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలు ముద్దుకుంటాయి కదా. చిన్నప్పుడు నేను అక్కడ పడ్డాను, ఇక్కడ ముక్కు పగలు కొట్టుకున్నాను, నా చెట్టు ఎక్కాను, ఇవి మనకి చాలా హాయిగా అనిపిస్తాయి, నవ్వు కూడా వస్తాయి. అట్లనే గడిచిపోయిన కాలానికి సంబంధించిన సమాజానికి సంబంధించిన జాయింట్ ఫ్యామిలీ మనకు ముద్దుగా కనపడవచ్చు. కానీ అది ఇవాళకి రిలవెంట్ అనేది ప్రశ్న. కొత్త సమాజంలోకి వచ్చినప్పుడు, నువ్వు గ్రామ సమాజం నుంచి అపార్ట్మెంట్కి వచ్చావండి. ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ అపార్ట్మెంట్లో నేను మానవ సంబంధాలకి సంబంధించిన ఒక కొత్త అధ్యాయాన్ని, ఒక కొత్త ఫ్రెండ్షిప్ని ఎట్లా స్టార్ట్ చేయగలను అనుకోవాలి తప్ప, గ్రామ సమాజంలో కిట్ అండ్ కిన్, ఈడు బీరకాయ పీసు, వాడు మామ, ఈడు తమ్ముడు, వాడు అన్నయ్య, ఈడు బాబాయ్, ఇవి ఉంటాయి సంబంధాలు. అట్లాంటి సంబంధాలను ఇక్కడ రీబిల్డ్ చేయాలంటే అది సాధ్యం కాదు. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది ఆలోచించాలి. సో సమాజం మారుతున్నప్పుడు, సమస్యలు ఇందాక అనుకున్నాం మారుతున్నప్పుడు, దానికి సంబంధించిన పరిష్కారాలు అక్కడే వెతుక్కోవాలి. అది మానేసి మనం గత కాలంలో ఇలా జరిగేది అంటే అది ఎట్ వాట్ కాస్ట్?
విమెన్కి సంబంధించిన ఎంత శ్రమ ఇవాళకి కూడా ఎంత శ్రమ ఆడవాళ్ళకి సంబంధించి. అందుచేత స్త్రీల జాబ్ ఆపర్చునిటీస్ వేతనాల దగ్గర ఉన్నాం. ఈ ఈ వేతనాలు అనేది ఎందుకని ఇంపార్టెంట్ అయింది, నేను మళ్ళీ దాని దగ్గరికి వస్తాను. ఎందుకని ఆడవాళ్ళకి ఇంపార్టెంట్ అయిందంటే ఇవాళ ఒక్క సంపాదన మీద కుటుంబాలు నడిచే పరిస్థితి లేదు. మా మల్లు స్వరాజ్యం గారు అంటుండేది, ఎవడురా మీసాలు ఎత్తినోడు ఎవడన్నా ఉంటే చెప్పండి నాకు, నేనే సంసారాన్ని సాత్తా అనేవాడు ఉంటే చెప్పండి, మీ మీసాలు ఎత్తి పట్టుకుందరు కానీ ఇవాళ ఉన్న ధరల్లో పెరిగిన ధరల్లో అని ఛాలెంజ్ చేస్తుండేది. అంటే ఆడవాళ్ళ శ్రమ లేకుండా నీ సంసారం గడిచే పరిస్థితి లేదు. అందుకని ఉద్యోగం ఆడవాళ్ళు సంపాదించడం కంపల్సరీ అయింది. కానీ మన కుటుంబాలు, మన పెంచుతున్న కుటుంబాలు, మన అమ్మ నాయనలు, వీళ్ళు ఆడవాళ్ళకి ఒక స్కిల్, ఒక ఎడ్యుకేషన్ లెవెల్ ఇచ్చి మిడిల్ క్లాస్ వదిలిపెట్టండి ఇచ్చి వీళ్ళు సంపాదించడం అనేది వీళ్ళ జీవితంలో ఒక పార్ట్గా ఉండాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చెప్తారు, నీ టార్గెట్ మంచి మొగుడిని సంపాదించుకో అని చెప్తారు. నువ్వు మంచి చదువుకుంటే మంచి మొగుడు వస్తాడు. నువ్వు మంచి ఉద్యోగం సంపాదించా నువ్వు సెటిల్ అయిపోతాను అనుకుంటే ఒప్పుకోరు. నువ్వు ఎప్పుడు సెటిల్ అవుతావు? నువ్వు మంచి మొగుడిని సంపాదించాక సెటిల్ అవుతావు. మగవాళ్ళు ఒక ఉద్యోగం సంపాదించాక పెళ్ళి అనేది పెద్ద ఇష్యూ కాదు, ఇట్ హ్యాపెన్స్. కానీ ఆడవాళ్ళకు ఉద్యోగం సంపాదించాక కూడా పెళ్లి కాలేదనుకోండి, అదే ఇట్స్ హ్యూజ్ ఇష్యూ. కాబట్టి టార్గెట్ ఏంటి, నువ్వు దేనికి ప్రిపేర్ చేస్తున్నావు? స్త్రీని దేనికి ప్రిపేర్ చేస్తున్నావు? కుటుంబం గడవటానికి, కుటుంబం నడపడానికి ప్రిపేర్ చేస్తున్నావు. బయట సంపాదనకు అవసరమైన స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఉండాలని అనుకోవట్లేదు. దీనికి ఒక ఉదాహరణ, టెక్నికల్ సైడ్ ఎంతమంది ఆడవాళ్ళు ఉంటున్నారు, నీకు ఆర్ట్స్ గ్రూప్స్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటున్నారు చూడండి. మీరు సంఖ్యలు చూసి పరిశోధన చేసి చెప్పండి నాకు, ఐ విల్ బి హ్యాపీ. ఏ సంఖ్య ఎక్కువ ఉన్నారు ఆడవాళ్ళు? ఎందుకని నీకు ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ సపోజ్ టు గెట్ యూ ఏ జాబ్. కాబట్టి మనం మళ్ళీ ఇక్కడికి వస్తే ఆడవాళ్ళు వేతనాలు, ఉద్యోగాలు, ఉపాధి దగ్గరికి వస్తే ఇది దేంతో లింక్ అయి ఉంది? ఇది అగైన్ నీ సోషల్ నామ్స్ని సడలించడంలో లింక్ అయి ఉంది. చదువు, ఉపాధి, సంపాదన, ఇది ఉంటేనే ఆడవాళ్ళు 2 సైకిల్స్ బ్రేక్ చేయగలుగుతారు. ఒకటి సోషల్ నామ్స్, అంటే నువ్వు ఇంట్లోనే చెయ్యాలి, ఇంటి పనే చెయ్యాలి అనే నామ్ని బ్రేక్ చేయాలి. రెండోది వైలెన్స్ ఉన్నప్పుడు, ఈ గృహహింస ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు కాన్ఫ్రాంట్ చేయలేకపోవడానికి వాళ్ళు భర్త మీద ఆధారపడటం పెద్ద ఇష్యూ. సో సంపాదన ఉండడం అనేది అది 2 రకాలుగా ఈ సైకిల్ని బ్రేక్ చేస్తుంది. దాంతో పాటుగానే సంపాదన అనేది అది ఒక అవసరానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. సంపాదన అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. భర్త కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, నేను ఎంతన్నా ప్రేమిస్తారు తప్పకుండా. కానీ నువ్వు బయటికి వెళ్ళే ప్రతిసారి నాకు 100 రూపాయలు అని అడగడం, హౌ ఇస్ ఇట్? కాబట్టి మనిషి సంపాదన అనేది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నా స్కిల్స్ ఇన్ని ఉన్నాయి, నేను చదువుకున్నది ఎంత ఉంది, దీన్ని నేను ఉపయోగించాలి కదా, వినిమయంలోకి తీసుకురావాలి. అట్లా వినిమయంలోకి తీసుకురాకపోవటం వల్ల ఈ దేశం $1 ట్రిలియన్ జీడిపిని ప్రతి సంవత్సరం కోల్పోతుంది. 60% విమెన్ వాళ్ళు ఉండే అత్యంత తక్కువ స్కిల్స్తో కూడా వాళ్ళ క్యాపబిలిటీస్కి, వాళ్ళ సామర్థ్యానికి సరైన ఉద్యోగం ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయగలిగితే మంది $1.77 ట్రిలియన్ జీడిపి డమ్ అని జంప్ అవుతుంది అని నేను కాదు, UN విమెన్ చెప్తోంది. ఓకే, మరి నువ్వు ఇవాళ పెట్టుకున్న అంబిషియస్ గోల్లో, ఎంపవర్మెంట్లో ఈ స్ట్రక్చర్స్ని బ్రేక్ చేయకుండా నువ్వు ఎంపవర్మెంట్ ఎట్లా తెస్తావు అనేది నా ప్రశ్న. ఇప్పుడు మొన్ననే జస్టిస్ నాగరత్న ఒక ప్రశ్న వేసింది, అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే, ఒక 2 జడ్జీలని డిస్మిస్ చేశాడు ఒక హైకోర్టు జడ్జి. కారణం ఏంటంటే వాళ్ళు మహిళా జిల్లా జడ్జిలు, మిస్కరేజ్ అవడం వల్ల ఆమె కేసులు డిస్పోజ్ చేయలేదు, అందుకని ఆమెను తీసి పడేశాడు. ఆమె కోర్టుకు వెళ్ళింది. నాగరత్న దాని మీద మొన్న 16th ఫిబ్రవరి ఆమె తీర్పు చెప్తూ చాలా యాప్ట్గా కొన్ని కామెంట్స్ చేశారు. ఏమని చేశారంటే, మీ మగవాళ్ళకు కూడా మెన్స్ట్రువల్ సైకిల్ వస్తే మీకు అర్థమవుతుంది, మిస్క్యారేజ్ తర్వాత ఎంత ట్రామా ఆడవాళ్ళు ఫేస్ చేస్తారనేది, అది గమనంలో పెట్టుకోకుండా నువ్వు డిస్మిస్ చేసి పడేసావు, ఇది ఎట్లా కరెక్టు అని తిట్టుకుండా తిట్టింది, లీగల్ భాషలో తిట్టింది ఆవిడ. ఇది ఇన్ని సంవత్సరాల భారతదేశంలో నువ్వు జ్యుడిషియరీలో, ఇది నేను మాట్లాడుతున్న జిల్లా జడ్జి స్థాయి,
జ్యుడిషియరీలో ఈ స్థాయిలో ఉంటే మనం మిగిలిన సమాజంలో ఎంత బలంగా ఈ నిబంధనలు ఈ ఈ ప్రిజడీస్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి వీటి గురించి మాట్లాడకుండా నువ్వు ఎంపవర్మెంట్ అని గుండెలు బాదుకుంటే అయ్యే పని కాదు. నువ్వు వీటిని బద్దలు చేయకుండా, ఈ ఆధిపత్యాలని బద్దలు చేయకుండా, ఈ దృష్టికోణాన్ని బద్దలు చేయకుండా ఊరికే నోటి మైకుల్లో మా మైకుల్లో ఇప్పుడు మైకులు కాదు, ఇప్పుడు టీవీల్లో మాట్లాడేసుకుంటే అయిపోదు. సో ఎంపవర్మెంట్ గురించి మీరు చాలా సరైన ప్రశ్నలు లేవనెత్తారు. నిజంగా వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించకుండా మనం ఎన్ని మాటలు ఎన్ని స్లోగన్స్ చెప్పినా అది నిరుపయోగమే. అయితే ఇక మేజర్ ఇష్యూస్కి వస్తే మనం మహిళలకు సంబంధించి హింస అనేది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందులో ఎటువంటి మార్పు లేదు. రీసెంట్గా కూడా మనం ఒక ఇష్యూ చూసాం. ఇక్కడ తెలంగాణలోని మన హైదరాబాద్ నియరెస్ట్ ప్లేస్లో భార్యని ముక్కలుగా నరికి కుక్కర్లో పెట్టి ఉడికించిన అలాంటి ఘటనలు, అట్లాంటి దారుణమైన ఘటనలు, ఇంకా రకరకాల కేసులు అయితే క్రైమ్ రిపోర్ట్ అయ్యాయి. ఇంకా రిపోర్ట్ కాని కేసులు ఎన్నో. మీకు తెలిసిందే, మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, చాలా సందర్భాల్లో మీరు చెప్పారు కూడా. బాధితుల పక్షాన వదిలేసి నిందితులకే కొమ్ము కాయటం. సో ఈ పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక రకంగా స్టాటిస్టిక్స్ 2024 నివేదికల ప్రకారం కూడా గృహహింస అయితే దాదాపు 1,00,000కి పైగా కేసులు, అత్యాచారాలు కావచ్చు, తర్వాత కిడ్నాప్లు, అపహరణలు కావచ్చు, వీటికి సంబంధించి వేలల్లోనే రిపోర్ట్ అవుతున్నాయి. హింస అనేది ఒక జ్వరం లాంటి ఒక లక్షణం, అది జబ్బు కాదు. మీకు శరీరంలో ఒక జబ్బు ఉన్నప్పుడు పైన జ్వరం వస్తుంది, ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు. మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ ఏంటి? హింస మీరు ఆడవాళ్ళ మీదే జరగట్లా. హింస ఒక నియంత్రణకి, ఒక కంట్రోల్కి, ఒక ఆధిపత్యానికి, ఒక అధికారానికి చిహ్నం, ఒక అణిచివేతకి. ఈ అణిచివేత నిన్ను కొట్టడం, తిట్టడం, బూతులు వాటిల్లో జరగవచ్చు, లైంగిక దాడి రూపంలో జరగవచ్చు, లేకపోతే నిన్ను కత్తిపెట్టి పొడిచే దారిలో జరగవచ్చు. హింస అనేది ఒక ఆధిపత్యానికి చిహ్నం. స్త్రీల శరీరం మీద ఈజీగా నువ్వు ఆడదానివి అని గుర్తు చేయాలి అంటే నీకు వేరే ఏమక్కర్లేదు. నువ్వు బస్సులో వెళ్ళడం నీ ఒంటి మీద చెయ్యేస్తే నిన్ను నీ స్థానంలో నువ్వు నాకంటే నేను మగాడినే, నేను చెయ్యేస్తా అని చెప్పగలుగుతాం. సో అది ఆధిపత్యానికి సంబంధించిన. ఈ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉంటే, అసమానత్వం ఏ స్థాయిలో ఉంటే హింస ఆ స్థాయిలో ఉంటుంది. అది లైంగిక హింసనా, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో హింసనా, కామెంట్సా, సోషల్ మీడియాలో చెత్త, ఏదన్నా కావచ్చు. 90 రేప్ కేసులు నమోదవుతున్నాయి అంటే, నిన్ననే చదువుతున్న రిపోర్ట్, ఐ వాజ్ గోయింగ్ త్రూ ద రిపోర్ట్. రోజుకి 90 రేప్ కేసులు నమోదవుతున్నాయి. నమోదు కాకుండా ఉండేవి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. మనకి 1% మొత్తం డొమెస్టిక్ వైలెన్స్ ఉంది అనే 39% ఉందనే సర్వే, కానీ నమోదవుతుంది 1%. ఎందుకని అంటే మనం అసలు వ్యవస్థలు, అదే చెప్తున్నా, ఈ వ్యవస్థల్లో నా భర్త నన్ను కొడుతున్నాడు అని పోలీస్ స్టేషన్కి వెళ్తే, ఏంటమ్మా ఇవాళ రేపు ఆడవాళ్ళే మొగుళ్ళని కొడుతున్నారు, ఊరికే ఏంటమ్మా, ఇంకా ఎక్కడ ఉందమ్మా మొగుళ్ళు కొట్టడం, మొగుళ్ళు కొడితే ఊరుకుంటారు అసలు మీరు అనే దశలో మన పోలీసు వ్యవస్థ ఉంది. సెన్సిటివిటీ లేని దశలో జ్యుడిషియరీ, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి. అప్పుడు ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి డిపెండెన్సీ, ప్రాపర్టీ లేదు, సంపాదన లేదు, ఎక్కడికి వెళ్తావు? ఎవరితో రిపోర్ట్ ఇచ్చుకుంటావు? సో లేదు, నువ్వు వెళ్తే నీకుండే పెద్ద భయాలు ఏమున్నాయి? పిల్లలు నీతో రారు, పిల్లల్ని తీసుకొచ్చి ఏం చేయాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎట్లా బతుకుతావు? అందుకని నో రిపోర్టింగ్. ఇది ఒక భాగం. హింసకి సంబంధించిన తీవ్రతలో అన్ఫార్చునేట్లీ ఈ రేపులు, లైంగిక అత్యాచారాల గురించి మాట్లాడినంతగా మనం ఆడవాళ్ళు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే లైంగిక హింస కానీ, లేకపోతే ఆడవాళ్ళు రోజువారీ జీవితంలో ఎదుర్కొనే గృహహింస గురించి కానీ మనం మాట్లాడాం. ఎందుకని మాట్లాడడం అంటే, ఒక అమ్మాయి పలానా వాడిని ప్రేమించింది అని కొట్టి చంపేశాడు అనుకోండి, తండ్రి పట్ల సానుభూతి ఉంటుంది మన సమాజంలో. ఆ పిల్ల అట్లా చేస్తే ఏం చేస్తాడు తండ్రి? కాబట్టి దాని గురించి పెద్ద చర్చించం. ఎందుకంటే అది ఒక కులం, ఒక మతం, ఒక మగాడికి కుటుంబ యజమానిగా తండ్రికి సంబంధించిన పిల్లని దారిలో పెట్టడం అనే అంశాలతో, ఇవన్నీ ఆధిపత్యాలే. ఆ పిల్లకి మంచా చెడా తప్ప రేటా పక్కన పెట్టండి, ఆ పిల్లకి తనకు నచ్చిన వాడితో ఉండే హక్కు ఉంది అనేది మనం ఆమోదించడానికి సిద్ధంగా లేం. ఈ మధ్య పరువు హత్యలు ఎక్కువగా చూడటానికి కారణం అది. అంటే ఏంటంటే అదుపులో పెట్టడం అన్న దగ్గరే మనం ఉన్నప్పుడు కొన్ని రకాల హింసలను అసలు మన హింసలు గుర్తించాం.
కానీ అత్యాచారాన్ని ఎందుకంత పెద్ద హింసగా గుర్తిస్తాము? ఎందుకంటే ఏ మగాడైతే మన మన భారత న్యాయ సంహిత ప్రకారం భర్త నిన్ను రేప్ చేయొచ్చు, అది క్రైమ్ కాదు. అంటే నీ శరీరం భర్త యొక్క ప్రాపర్టీ, నీ ప్రాపర్టీ భర్త ప్రాపర్టీ కాబట్టి దాని మీద వేరేవాడు చేయేస్తే లైంగిక అత్యాచారం అనేది పెద్ద సంచలనానికి కారణమవుతుంది. ఆడవాళ్ళ శరీరం మీద జరిగే హింస, దాని తీవ్రత, దానికి సంబంధించిన బాధ, దానికి సంబంధించిన మానసిక స్థితి, దీని గురించి కాదు ఈ గోలంతా. గోలంతా విక్టిమ్ సెంటర్డ్ కాదు, గోలంతా మగవాడి ప్రాపర్టీ రైట్స్. స్త్రీ శరీరం మగవాడి ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీ రైట్స్కి భంగం కలిగింది కాబట్టి రేప్ అనే దాని మీద అంత పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆ యాంగిల్లోనే చూస్తారంటారా? ఆ యాంగిల్లోనే చూస్తున్నారు. ఆ యాంగిల్ కాకుండా చూసేది ఉంటే నీ 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 చట్టం అనేది ఆమెకి జరిగే న్యాయంలో ఆడవాళ్ళకి పరిహారం వచ్చిందా, హాస్పిటల్కి వెళ్ళిందా, సైకలాజికల్ హెల్ప్ వచ్చిందా, సమాజం ఆమెను ఆమోదించిందా, ఆ యాంగిల్లో చూడకపోతే నా ప్రశ్న, రేప్ చేసినాడికి పెళ్ళవుతుంది, రేపుకు గురైన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఇదే కదా మన సమాజం చెప్పేది. ఎవరిని నువ్వు చంపుతున్నావు? నేరం చేసినవాడు దర్జా తిరుగుతున్నాడు, కానీ స్టిగ్మా ఎవరికుంది? బాధితురాలికి ఉంది. ఎందుకుంది? ఎందుకంటే ఈ ప్రాపర్టీ, స్త్రీ యొక్క శరీరం అనే ఒక వస్తువు, ఇది మలినమైపోయింది ఆ మగాడి వల్ల. ఇది వేరే మగాడికి పనికి రాదు, అందుకని పెళ్లి చేసుకోడు. వాడు మగాడు కదా, వాడి శరీరం అపవిత్రం కాదు, అమలినం కాదు, వాడు రేప్ చేసినా కానీ, అందుకని వాడి పెళ్ళి అవుతుంది. ఇది ఏంటి మరి? నువ్వు విక్టిమ్ సెంటర్డ్గా ఆలోచిస్తే నిజంగానే స్త్రీల మీద జరిగే హింసలో ఒక తీవ్రమైన హింస, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఫామ్, ఈ రూపం ఏదైతే ఉందో ఇది చాలా క్రూరమైంది, దుర్మార్గమైంది అని అంగీకరిస్తే నువ్వు విక్టిమ్ గురించి మాట్లాడాలి, సమాజం కానీ చట్టం కానీ. బాధితురాల గురించి మాట్లాడాలి. నువ్వు బాధితురాల గురించి ఎక్కడ మాట్లాడుతున్నావు? అంటే దీనికి కారణం ఏంటంటారు? అడుగడుగున వివక్ష, లేకపోతే పరిణతి లేకపోవడం? నీ శరీరం మగవాడి సంపద, ఆస్తి అవడమే. అంచేత హింసని మనం ఏ కోణంలో చూస్తున్నాం? హింసకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటంటే, ఈ దేశంలో ప్రతి 3 దళిత స్త్రీలలో 2 వాళ్ళ జీవితకాలంలో లైంగిక హింసకు గురవుతారట. 2 అంటే 66%. దళితులు మహిళల మీద ఎందుకు జరుగుతుంది? వాళ్ళ వల్నరబిలిటీ ఎందుకు ఇంత ఎక్కువగా ఉంది? కులం. కాబట్టి మనం వీటన్నిటినీ అంతరాలని గమనంలో పెట్టుకోకుండా మనం అందరినీ లైంగిక హింసో లేకపోతే గృహహింసో అన్నప్పుడు అందరినీ ఒకే ఘాటును కట్టేసి చూడటం జరగకూడదు. మీరు చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింట్. అంటే కులం ఒకవేళ ఏ రెడ్డో కమ్మో అయితే అక్కడ జరిగిన దాడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అదే దళితులు అనుకుంటే ఎవరు మాట్లాడరు. పద్మావత్ సినిమా గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఒక ఆయన చాలా బాధపడుతూ నాకు ఫోన్ చేశాడు. మేడం, పద్మావత్లో ఇట్లా జరగడం తప్పు కదా, అది కదా, ఇది కదా. నేను ఏం జరిగింది? అదొక ఫోక్ స్టోరీ, దాన్ని ఓ దర్శకుడు ఏదో పాటలతో తీసుకున్నాడు. దాంట్లో చరిత్రకి ఏం సంబంధం లేదే. అసలు పద్మావతి అనే ఆమె ఉందో లేదో కూడా ఇప్పటి వరకు చారిత్రక ఆధారాలు ఏం లేవు. మీరు ఎందుకు బాధపడుతున్నారు అన్న. అంటే అది కాదు మేడం, స్త్రీల హక్కుల విషయం అన్న. ఇప్పుడు ఒక దర్శకుడు ఒక స్టోరీని తెరకెక్కిస్తే, ఒక జానపద గాథని, అది చూపించుకునే హక్కు ఈ దేశ చట్టాల ప్రకారం అతనికి ఉండాలి, ఉంది. కానీ అతను చూపించిన పరిష్కారం గ్లోరిఫికేషన్ ఆఫ్ సతీతో నేను పూర్తిగా విభేదిస్తున్నా. అతని సినిమాతో నేను విభేదిస్తున్నా, కానీ అతను చూపించుకునే హక్కు అతనికి ఉంది. ఈ 2 భిన్న విషయాలండి అన్న. కాదమ్మా, అసలు నువ్వు ఆడవాళ్ళ శీలం గురించి నువ్వు ఏం ఆలోచించమంటారు? రాజపుత్రులకి ఆడవాళ్ళ శీలం చాలా ఇంపార్టెంట్ అండి అన్నాడు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అన్నాడు. అంటే రాజపుత్రులకి వాళ్ళ శీలం చాలా ఇంపార్టెంట్, వాళ్ళ స్త్రీలది. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఈ దేశంలో శీలానికి పవిత్రతకు కూడా కొంతమంది శీలాలు అత్యంత పవిత్రము, అత్యంత కీలకము అవుతాయి. మిగిలిన వాళ్ళ ఎటుగొట్టుకుపోయినా పర్వాలేదు. ఇంకా హింసకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం, కానీ ఒక నెగిటివ్ షేడ్లో ఆలోచిస్తే ఈ రోజుల్లో మహిళలు అంటే తమ భర్తలనే చంపిన కొన్ని కేసులు కూడా రిపోర్ట్ అవుతున్నాయి. అసలు ఇట్లాంటి పరిస్థితి అంటే గతంలో ఎప్పుడూ మనం ఇలాంటివి వినలేదు. అంటే ఏదైనా వివాహ బంధంలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు విడిపోవటమో, వెళ్ళిపోవటమో, తిరిగి పుట్టింటికి వెళ్ళిపోవడమో చూసాం. కానీ
ఈ రకంగా ప్లాన్ వేసి మరి భర్తని హతమార్చటం, రీసెంట్ గా కూడా ఒక కేసు రిపోర్ట్ అయింది, ఏదో సమ్ డాక్టర్ ని హత్య చేశారని చెప్పి. ఎట్లా చూడాలి అసలు? ఇంటిమేట్ పార్ట్నర్ చంపిన హోమిసైడ్స్లో అంటే హత్యల్లో మామూలు హోమిసైడ్స్లో 80% మేల్ ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, 20% ఆడవాళ్ళు ఉంటారు. అంటే జనరల్గా బయట జరిగే హత్యలు. కానీ ఇంటిమేట్ పార్ట్నర్ అంటే నీ స్పౌజ్, నీ పార్ట్నర్ చేసే హత్యల్లో అది రివర్స్ అవుతుంది. 18% మగవాళ్ళు ఉంటారు, మిగిలిందంతా ఆడవాళ్ళు ఉంటారు. మీరు ఏ స్టాటిస్టిక్స్ చూసినా ఇదే కనబడు. మరి మీరు 82% గురించి మాట్లాడకుండా 18% గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఇక్కడ కూడా మీ జెండర్ బయాస్ చూడండి. నేను ఇందాక ఇంత చెప్పిన తర్వాత కూడా అంటే మనం ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అన్న దగ్గరే ఉన్నాం. ఆడవాళ్ళు ఇలా చేయకూడదు అనేది కాదు, అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటివి రిపోర్ట్ అయినవి సందర్భాలు లేవు. ప్రపంచంలో ఒక స్త్రీని ఉడకబెట్టుకొని లేకపోతే ఒక పార్ట్నర్ని మొక్కలు కొట్టి తీసుకెళ్ళి అక్కడ ఇక్కడ పడేసి ఇలాంటివన్నీ ఒక ఎక్స్ట్రీమ్ వైలెన్స్ కేసెస్ వస్తున్నప్పుడు మనుషుల్లో సమాజంలో భాగంగా ఉండే ఆడవాళ్ళ మీద దాని ప్రభావం ఉండదు, వాళ్ళు దానికి అతీతంగా పవిత్రంగా ఉంటారు అని మనం అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? అది పర్సంటేజ్ 18 ఉండటమే ఆశ్చర్యకరమైన విషయం. 50% ఉండాలి కదా. ఓ అలా అంటారా మీరు? 50% ఉంటే ఈక్వల్ రైట్స్ ఉన్నట్లు లెక్క. ఇప్పుడు అది 18% ఉంది అంటే వాళ్ళు ఇంకా పూర్తిగా ఎక్స్పోజ్ కాలేదని. మానవుల్లో ఉండే క్రూరత్వానికి ఆడామగా తేడా ఉండదు. 2% ఒక ఎక్స్ట్రీమ్ జంతు ప్రవృత్తిని, ఎక్స్ట్రీమ్ వైలెంట్ బిహేవియర్స్ని కలిగి ఉంటారు. ఇటువంటివి మనం ఆడవాళ్ళలో చూడము, మనం చాలా ఆదర్శంగా తీసుకుంటాం, మనకి మంచి మార్కులు ఉంటాయి కాబట్టే ఇటువంటి పరిస్థితిని జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఇది ఒక స్టీరియో టైప్. ఆడవాళ్ళు ప్రేమమూర్తులు, ఆడవాళ్ళు సుకుమారంగా ఉంటారు, ఆడవాళ్ళు దయామయంగా ఉంటారు, కారుణ్యంతో ఉంటారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ వి టాకింగ్? దే ఆర్ హ్యూమన్స్. వాళ్ళు క్రూరంగా ఉంటారు, దుర్మార్గంగా ఉంటారు, దౌష్ట్యం చేస్తారు, జుల్మి చేస్తారు, నియంత్రిస్తారు, కోడళ్ళని కొడతారు. అంటే మీరు ఇక్కడ క్రైమ్ ని క్రైమ్ గానే చూడమంటారు? క్రైమ్ని క్రైమ్గా చూడమంటలా. నేను అంటుంది ఏంటంటే మనుషుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. ఈ నేర ప్రవృత్తిలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ కేసెస్ మీరు చెప్పిన వాటిల్లో సెల్ఫ్ సెంటర్డ్నెస్ అంటే మనుషుల్లో అంతర్గతంగా ఉంటుంది. అది ఏంటంటే నేను నా సుఖానికి ఏది అడ్డం వచ్చినా నేను తీసేయాలి. ఇది 2 సైడ్లు ఉంటుంది. మగవాళ్ళలో 82% ఉంటుంది, ఆడవాళ్ళలో 18% ఉంది అని ఇప్పుడు మన లెక్కలు. ఇది తారుమారు అవుతాయి, ఆ తర్వాత సంగతి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రశ్న అడగాల్సింది ఆడవాళ్ళలో ఎందుకు వస్తుంది అనేది కాదు. అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఎందుకని మనం ఇంత ఎక్స్ట్రీమ్ వైలెన్స్లో నీ బతుకు నువ్వు బతకొచ్చుగా, పోయి నువ్వు ఇష్టపడిన వాడితో విడాకులు తీసుకోవచ్చుగా, చంపడం దాకా ఎందుకమ్మా? చంపడం కుక్కర్లో పెట్టి ఉడికిష్టం ఎందుకురా? దాని బతుకు దాన్ని బతకనియొచ్చు కదా. ఇది మనం అడగాల్సిన ప్రశ్న ఇద్దరిని. ఇది కాకుండా ఉండే ప్రవర్తన, విపరీత ప్రవర్తనలు వస్తున్నాయి అంటే మన సమాజంలోనే తప్పుంది అని అర్థం. ఒక విపరీత ప్రవర్తనకి అనుమతిస్తున్న సామాజిక పరిస్థితులు ఏంటి? క్రిమినలైజేషన్ ఆఫ్ సొసైటీ ఎందుకు జరుగుతోంది? ఇంత ఎక్స్ట్రీమ్స్కి జనం ఎందుకు వెళ్తున్నారు? సుఖంగా శాంతిగా మామూలుగా బతకొచ్చు కదా హాయిగా, ఎందుకు బతకట్లేదు? నీకు మానవ సంబంధాల్లో, స్త్రీ పురుష సంబంధాల్లో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి, ప్రేమలు ఉంటాలు పోటాలు ఉంటాయి, వేరే ఆకర్షణలు ఉంటాలు పోటాలు ఉంటాయి. అది చాలా సహజమైన విషయం. కానీ వీటిని పీకి కంగాళీ చేసి ఇంత క్రూరత్వాలకు ఎందుకు దిగుతున్నారు రా అయ్యా అని అడగాల్సిన ప్రశ్న. మనం నచ్చకపోతే ఎవరి జీవితం వాళ్ళు బ్రతకొచ్చు. కాబట్టి అట్లా కాకుండా ఒక ఎక్స్ట్రీమ్ వైలెన్స్కి చంపితే, అది కూడా ఇంత క్రూరంగా చంపితే తప్ప నా మనుగడ సాగదు అనే ఒక కట్ థ్రోట్ కాంపిటీషన్ని, ఒక పరమ ఎలిమినేషన్ చేసే ఒక మనస్తత్వాన్ని ఇస్తున్న సమాజం ఏంటి? ఈ సమాజం ఎందుకు అట్లయింది? అది మనం అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే మీరు నేను పుట్టుకతో ఈ క్రూర ప్రవర్తనలన్నీ తీసుకొని రావు, పరిస్థితులే మన అట్లా తయారు చేస్తాయి. ఎందుకని నువ్వు అట్లాంటి పరిస్థితుల్ని ఇస్తున్నావు? ఓ తెల్ల కాగితంలా ఈ ప్రపంచంలోకి వచ్చిన బిడ్డ, ఆడగావచ్చు మగ్గవచ్చు, ఆ బిడ్డని ఇంత క్రూరంగా, ఇంత మనిషి కాని తనంతో ఎందుకు తయారు చేసావు అని సమాజాన్ని అడగాలి. దేవి గారు, ఎందుకని అంటే మహిళలో, సెన్సిటివ్గా ఉండే మహిళలో ఇంత క్రూరత్వం ఎందుకు చూడాల్సి వస్తుంది? మర్దుకో దర్ద్ నహీ హోతా అని ఒక కామెడీ సినిమా వచ్చింది. మగవాడికి నొప్పి కలగదు, బాధ తెలియదు, మన సినిమాల్లో కూడా వాళ్ళు ఇలా చంపేస్తుంటారు వగేరా వగేరా, ఇంత దెబ్బలు తిని రక్తాలు కారుకుంటూ కూడా ఒక్క మాట అనకుండా హీరో వస్తుంటాడు వగేరా వగేరా.
దీని గురించి నా చిన్నప్పుడు నేను ఒక ఒక ఆదివాసీ ప్రాంతంలో ఓ ముస్లాంతో ఇలా మాట్లాడుకుంటూ, అమ్మ మగాళ్ళకి నొప్పి తగలదు, నొప్పి తెలియదు, బాధ తెలియదు అంటారు కదా. ఆమె నన్ను చాలా ప్రశాంతంగా ఒక ప్రశ్న అడిగింది. ప్రపంచంలో నీ శరీరం ఇట్లా విచ్చుకుని నీ కండరాలు ఎముకలు అన్ని ఇట్లా విస్తరించి ఒక బిడ్డని ప్రపంచంలోకి తెచ్చేటప్పుడు ఒక తల్లి పడే బాధ, ఇది తెలియనంతకాలం, దీన్ని భరించినంతకాలం మగవాడికి నొప్పి అనేది ఏంటో అసలు తెలియదు అని. మగవాడికి నొప్పి తెలియదు, మగవాడి నొప్పి తట్టుకోలేడని చెప్పింది ఆవిడ. సో మగాడికి సెన్సిటివిటీ ఉండదు, ఆడవాళ్ళకి ఉంటుంది. రక్తం చూస్తే ఆడవాళ్ళు భయపడతారు కదా మా అమ్మగారు అని అడిగే మర్యాదగా అడిగితే, దునియాలో రక్తం వదిలిపెట్టు, మన రక్తమే ప్రతి నెల చూసుకుంటాం మనం, మనకి రక్తం అంటే భయం ఏంటంది. అందుకని హౌ డు వీ లుక్ ఎట్ ఇట్. రక్తాశ్రువులు అనే దాంట్లో ఒక అద్భుతమైన పదం ఉంటుంది. ఒక నటి తన ఆత్మకథ రాస్తూ రక్తం కన్నీళ్లు చిమ్మే నీటి బుగ్గలా నేను పడున్నాను అంటుంది, తన కాన్పుకి సంబంధించి మాట్లాడుతూ. ఆడవాళ్ళు ఎక్స్ట్రీమ్ నొప్పి, ఎక్స్ట్రీమ్ బాధ, ఎక్స్ట్రీమ్ రక్తపాతం మధ్యలో ఆడవాళ్ళ జీవితం గడుస్తుంది. అంచేత ఏ రకమైన సెన్సిటివిటీస్ ఆడవాళ్ళకు ఉన్నాయి లేవు అని నేను అన్ను. ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ రోగ నిరోధక శక్తిని శరీరంలో పెట్టిన ప్రకృతి ఇస్తుంది. ఆ ప్రకృతి ఏంటి అంటే నీ సంతానాన్ని నర్చర్ చేయటం, నీ సంతానాన్ని పాలిచ్చి పెంచి రక్షించడం, దాని బతికే వరకు. ఇది మీరు ఏ స్పీషీస్లో చూసినా ఫీమేల్ ఆఫ్ ద స్పీషీస్, నేను సైన్స్ స్టూడెంట్ని, ఫీమేల్ ఆఫ్ ద స్పీషీస్ చేస్తుంది. మనుషుల్లో కూడా అంతే. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇప్పుడు కోతి దగ్గరికి వెళ్ళి ఆ కోతి పిల్లని పట్టుకొని వెళ్తా అంటే దానికి ఎంత ప్రేమ అన్నారు అనుకోండి, దానికి అర్థం కూడా కాదు. ఎందుకంటే ప్రేమ, ఆదరణ, ఆప్యాయత, స్నేహము ఇవన్నీ మనుషులకి ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, మనం నేర్చుకున్న సామాజిక లక్షణాలు. ఈ నేర్చుకున్న సామాజిక లక్షణాలని నీ లోపల ఉండే జంతువు డామినేట్ చేసింది అనుకోండి, అది ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, డామినేట్ చేసింది అనుకోండి, కథం. దీని మీద కోతుల్లో ఒక ప్రయోగం చేశారు. కోతి తన బిడ్డని నీళ్ళ దాంట్లో ముంచి, కోతిని బిడ్డని రెండింటిని పిల్లని ముంచితే అది ఈ పిల్లని తల మీద పెట్టుకుని ఉంటుంది తల్లి ఇక్కడ దాకా వచ్చే వరకు. ఇక్కడి నుంచి వచ్చి ఈ పైకి వచ్చే వరకు అదేం చేస్తుందంటే పిల్లని కిందేసి ఇది పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. అంటే ఎక్కడి దాకా వచ్చిన తర్వాత ఒక మనిషి తన బతకడం కోసం మిగిలిన వాళ్ళని లేకుండా చేయాలనుకుంటాడనేది ప్రతి వాళ్ళకి బాయిలింగ్ పాయింట్ వేరే ఉంటుంది. సో ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఇట్లా చేస్తున్నారో అది నేను అదే అంటున్నాను, స్టీరియో టైప్స్ ఉండొద్దు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరిలో మంచివాళ్ళు ఉంటారు, అద్భుతమైన వాళ్ళు ఉంటారు, అతి సున్నితంగా సుకుమారంగా నాజుగ్గా ఉండేవాళ్ళు ఉంటారు ఆడమగలు. అదే సందర్భంలో క్రూరంగా దుర్మార్గంగా నేను మాత్రమే బతకాలనుకునే వాళ్ళు ఉంటారు. అంచేత ఈ లక్షణాలను ఆడవాళ్ళకో మగవాళ్ళకో ఆపాదించకండి. నేను మాటికి చెప్పేది అదే, ఈ స్టీరియో టైపింగ్ వద్దు. ఒక నేరం జరిగింది, ఒక దుర్మార్గం జరిగింది, ఒక ఘోరం జరిగింది, దాన్ని అలా చూడండి. చేసిన వాళ్ళని మనుషుల లిస్టులోంచి, సంఘజీవుల లిస్టులోంచి తీసేయండి. ఒకప్పుడు వాల్ పోస్టర్లలో అశ్లీలతని ఖండించిన మన అభ్యుదయ సమాజం ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే ఇంటర్నెట్లో మహిళల విశృంఖలత్వం చూస్తున్నాం. అంటే వాళ్ళు ఒక జుగుప్సాకరంగా వాళ్ళని ప్రొజెక్ట్ చేసుకుంటూ చూపించుకుంటూ రీల్స్ చేయడం కావచ్చు, అంటే సబ్స్క్రైబర్స్ కోసం, లైక్స్ కోసం వాళ్ళు చేసే విశృంఖలత్వం మామూలుగా లేదు. అసలు స్త్రీని అసలు ఈ రకంగా చూస్తామని కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి, కానీ ఇప్పుడు అది చూడాల్సి వస్తుంది. ఏమంటారు మీరు? స్త్రీల శరీరాల్ని కమర్షియలైజ్ చేసిన తర్వాత, దాన్ని ఒక వినిమయ సరుకు కింద బజార్లో పెట్టిన తర్వాత, వాడెవడో సినిమా వాడు అమ్మడం ఏంటి, నేనే అమ్ముకుంటాను అనుకుంటున్నారు. నువ్వు అమ్మడం ఏంటి? ఇప్పుడు లైక్స్ అంటే ఏంటి? అది ఆదాయం వస్తుంది, వ్యూస్ వస్తే ఆదాయం వస్తుంది. సో లెట్ మీ సెల్ మై సెల్ఫ్. నన్ను నేను బజార్లో పెట్టుకొని చంద్రమతిని హరిశ్చంద్రుడు అమ్మేదేంటి, నేనే అమ్ముకుంటాను. ఈ మీడియా బజార్లో, సోషల్ మీడియా బజార్లో నేనే అమ్ముకుంటానని ఆడవాళ్ళు అనుకుంటున్నారు. అది తప్ప రైట్ అంటే నేను ఒకటి అంటాను, మానవ శరీరానికి ఒక డిగ్నిటీ ఉంటుంది, వెదర్ ఇట్స్ మేల్ ఆర్ ఫీమేల్. ఈ డిగ్నిఫైడ్ మానవ శరీరాన్ని ఒక వస్తువుగా తయారు చేసిన మార్కెట్ గురించి మనం మాట్లాడకుండా కేవలం ఆడవాళ్ళు అమ్ముకుంటున్నారు అంటే అమ్ముకుంటారు. అవకాశం వస్తే నువ్వు ప్రతిదీ అమ్మకపు సరుకు అని చెప్పిన తర్వాత
సరోగసీలో నీ బిడ్డలు కూడా, నీ గర్భసంచి కూడా అమ్మకపు సరుకని చెప్పిన తర్వాత మనం అదెందుకు మాట్లాడట్లేదు? గర్భసంచి అమ్మడం కంటే శరీరాన్ని బట్టలు ఇప్పి అమ్మడం గొప్ప విషయం అని పెద్ద విషయం అని నేను అనుకోను. నువ్వు సరోగసీలో నీ గర్భసంచిలో వేరే వాళ్ళకి పిల్లల్ని కనివ్వచ్చు, అమ్ముకోవచ్చు అని చెప్పిన తర్వాత, అది లీగలైజ్ చేసిన తర్వాత నువ్వు ఈ అమ్మకం అశ్లీలం అని మాట్లాడడం ఏంటి? నువ్వు స్త్రీల శరీరానికి, వాళ్ళ శరీరాన్ని వాళ్ళు గౌరవించేలాగా, వాళ్ళ శరీరం పట్ల వాళ్ళకి ప్రేమ ఉండేలాగా నువ్వు అసలు ఎక్కడని చేసావా? చేయలేదు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను, నా శరీరాన్ని నేను చాలా ప్రేమిస్తాను. ఈ ప్రేమించడం వల్ల నేను ఎంత బాధపడుతున్నాను. బయటికి వెళ్తే ఏదో ఒక కామెంట్ చేసిన ప్రతిసారి వీడికి నేను ఎందుకు ఇంత చులకనైపోయాననే ప్రశ్న వస్తూ ఉంటుంది కదా. ఏం చేయడం వల్ల నేను చులకనయ్యాను? నేనేం చేయలేదు. కేవలం స్త్రీ శరీరంగా ఉండడం వల్ల నేను చులకనయ్యాను. మరి ఆ చులకన భావం నాకు ప్రతి చోట కనపడుతున్నప్పుడు నాకేం ప్రేమ ఉంటుంది నా శరీరం మీద? అందుకని నువ్వు అమ్ముతున్నావు కాబట్టి నేను కూడా అమ్ముకుంటా పా అంటున్నారు ఆడవాళ్ళు. అంటే ఈ పరిస్థితిని మీరు సమర్థిస్తారా? అంటే ఎట్లాంటి ప్రభావం చూపించి? నేను దేన్ని సమర్థించట్లేదు. నేనేమంటున్నా అంటే, ఒక మార్కెట్ వ్యవస్థ మానవ దేహాన్ని, దానికి సంబంధించిన హుందాతనాన్ని, గౌరవాన్ని మంట కలిపేసి ఒక సరుగ్గా మార్చేసింది. అది చాలా ఘోరమైన విషయం అంటున్నా. దీంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ విక్టిమ్స్. ఆ విక్టిమైజేషన్ కాదు, నేను ఎంపవర్ అని ఎవరిని అనుకుంటే ఆ పిచ్చి మొహాలని అనుకోవాలి తప్ప వాళ్ళు దాంట్లో ఉన్నారు. మార్కెట్ సుడిగుండంలో చిక్కుకున్న వాళ్ళు శరీరాన్ని నమ్ముకుంటారు, ఇంకెవరో కిడ్నీని నమ్ముకుంటారు, ఇంకెవరో గర్భసంచిని నమ్ముకుంటారు. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఇట్. మానవ దేహంలో ఉండే కిడ్నీ నమ్ముకోవటం ఎంత అశ్లీలమైన విషయమో, నీ గర్భసంచి నమ్ముకోవడం ఎంత అశ్లీలమైన విషయమో, నీ దేహాన్ని నమ్ముకోవడం కూడా అంతే అశ్లీలమైన విషయం. సరే, సమాజం ఇట్లా తయారు చేసిందని మనం అనుకుందాం కాసేపు, కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి మరి? భవిష్యత్ తరాలకి మనం ఎట్లాంటి సమాజాన్ని, అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, ఎట్లాంటి మెసేజ్ మనం ఇస్తున్నట్టుగా అనుకోవాలి దేవి గారు? ఏమండి, ఎక్కడైతే టెక్నాలజీ వచ్చిందో అదే టెక్నాలజీ దాన్ని కంట్రోల్ కూడా చేయగలుగుతుంది. కంట్రోల్ చేసే వ్యవస్థలు ఎందుకు రావట్లేదు అనేది నా ప్రశ్న. ఐటీ యాక్ట్ ఉంది, 2002లో తెచ్చారు. ఐటీ యాక్ట్లో ఒక వాక్యం చేర్చమని 2013 నుంచి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఏంటి ఆ వాక్యం? ఈ దేశంలో కూర్చి ఇంటర్నెట్ సేవలు అందించే ఏ ఇంటర్నెట్ ఇంజన్ అయినా ఈ దేశంలో పోర్న్ ప్రసారం అయితే దాని బాధ్యత తీసుకోండి అని ఒక్క వాక్యం. అంటే నో పోర్న్ ఈజ్ అలౌడ్. సింగపూర్ చేసింది ఇది, చైనా చేసింది, ఇండోనేషియా చేసింది, ఫ్రాన్స్ చేసింది. నీకు వచ్చిన సమస్య ఏంటి? దేశంలో ఇంటర్నెట్ సేవలు అందించడం మానేస్తారు వాళ్ళు. 70 కోట్ల మార్కెట్ మానేస్తారా? మానేయరు. మరి అట్లాంటప్పుడు నువ్వు ఎందుకు కండిషన్స్ పెట్టట్లేదు? ఎందుకని విచ్చలవిడిగా ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా ఓ 14 ఏళ్ల 8వ తరగతి చదివే పిల్లగాడు 2వ తరగతి చదివే పాపకి చాక్లెట్ ఇచ్చి రేప్ చేసే అంత పూర్ణని నువ్వెందుకు ఈ దేశం మీద వదిలిపెడుతున్నావు అనే ప్రశ్న అడగాల్సింది బాధితుల్ని కాదు కదా, అడగాల్సింది. ఇప్పుడు ఆ 2వ తరగతి పాప బాధితురాలు అనేది కరెక్ట్. ఆ 8వ తరగతి పిల్లగాడు కూడా బాధితుడే. 2 రకాలుగా బాధితుడు. వీడిని అట్లా పని చేయటానికి ప్రేరేపించిన తనం నుంచి వాడు బాధితుడు. ఈ 2 ప్రశ్నలు ఎవరిని అడగాలి? నువ్వు నీ ఐటీ చట్టంలో ఒక వాక్యం ఎందుకు చేర్చట్లేదు అని అడగాలి. ఇప్పుడు ఎవడన్నా ప్రధానమంత్రినో ఇంకెవడనో ఒక మాట అనగానే నువ్వు ట్విట్టరు, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టా అన్నిట్లో వాళ్ళని తీపిచ్చేంత నిమిషంలో, ఒక రోజులో తీసేయించి వీళ్ళని జైల్లో వేసేంత అలర్ట్గా నువ్వు ఉంటున్నావే, దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతున్నావే. మరి నెట్లో పోర్న్ ఎందుకు కంట్రోల్ చేయాలనుకోవట్లా? అంటే నువ్వు చేయగలుగుతావు. సామాజిక మాధ్యమాలు కానీ నెట్లో కానీ వచ్చే అశ్లీలతని నువ్వు నివారించగలిగే పరిస్థితి ఉంది నీకు. నువ్వు చేయట్లా. ఎందుకు చేయట్లా? ప్రభుత్వాలు కూడా కేవలం రాజకీయ అంశాలే కాకుండా ఒక సామాజిక స్పృహతో కాదండి, నేను డెలిబరేట్ గానే ప్రభుత్వాలు ఇది నడుపుతున్నాయి అనుకుంటున్నాను. ఈ మధ్య కూడా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం కూడా వచ్చింది, బూతులే బంగారు బాతులు అంటూ. అంటే యూట్యూబ్ ఎట్లా జరుగుతుంది, 400 crore పోర్న్ ఛానల్స్ ఇంకా అప్డేట్ అవుతుంది. నేను ప్రభుత్వాలు కావాలనుకునే ఈ అశ్లీలతని, బూతుని ప్రోత్సహిస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న
కుంభలో ఆడవాళ్ళు స్నానాలు చేస్తుంటే మొత్తం తీసి దాన్ని కమర్షియలైజ్ చేసినప్పుడు నిద్రపోతున్నావా నువ్వు? అవును, అది ఎంత మహాపాపం. ఏమండి, నేను ఎవరికన్నా ఒక మెయిల్ పంపిస్తే నువ్వు చూసుకోగలుగుతావా? నా 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 ఫోన్ నీకు యాక్సెస్ ఉందా? ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు మెసేజ్లు చెక్ చేసుకోగలుగుతావా? కానీ నువ్వు కుంభలో ఇంత ఇంత కుంభకోణం జరుగుతుంది, ఏం చేస్తున్నావు మరి నువ్వు? అంటే నేనేమంటున్నా అంటే, ఈ దేశంలో యువతరం చెడిపోవడానికి, వాళ్ళు మాకు ఉద్యోగాలు చదువులో ఇంకోటో కావాలని అడగకుండా ఉండటానికి, పని కట్టుకొని మీరు పూర్వం చూసుకొని బతకండ్రా, సారా తాగి బతకండ్రా, డ్రగ్స్ తాగి బతకండ్రా అని గవర్నమెంట్ పైకి ఏం మాట్లాడినా ప్రభుత్వాలు ఒక ప్రత్యామ్నాయం కింద యూత్కి దానికి బానిసలను చేస్తున్నాయని నేను ఆరోపిస్తున్నాను. నాకు వేరే కారణం ఏం కనపట్ల. 2013 నుంచి సుప్రీంకోర్టులో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పూర్ణ గురించి ప్రశ్న వేస్తుంటే మేము చేయలేము, ఎక్స్పర్టైజ్ లేదు అని జవాబులు చెప్తున్నారు ప్రభుత్వం. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కావాలనుకుని చేస్తున్నావు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు కావాలనుకుని చేస్తున్నాను అనుకుంటున్నా అంటే, కర్ణాటక అసెంబ్లీలో, మధ్యప్రదేశ్ అసెంబ్లీలో, బీహార్ అసెంబ్లీలో కూర్చొని పూర్ణ అసెంబ్లీలో కూర్చొని చూసుకుంటా ఉండేవాళ్ళు విధాన నిర్ణయాలు చేయమంటే, నా యాక్ట్లో పూర్ణ ఎందుకు నిషేధిస్తావు? నువ్వు ఎడిక్టెడ్, నువ్వు జనాన్ని ఎడిక్ట్ చేయటం ద్వారా నువ్వు సమస్యల నుంచి తప్పిద్దామని అనుకుంటున్నావు. అందుకని ఇది పెద్ద కాన్స్పిరసీ నడుస్తుందని నా అభిప్రాయం. ఇక సీరియల్స్ విషయానికి వస్తే, ఇందాక కూడా మీరు ప్రస్తావించారు మధ్యలో చర్చలు మన డిస్కషన్లో, ప్రతి క్యారెక్టర్ కూడా ఒక విలన్ క్యారెక్టర్, అది ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతుంది, కొన్ని కోట్ల మంది చూస్తున్నారు, కుటుంబంలో కుట్రలు చేసే పాత్ర కథా కథనాలతో సీరియల్ నడిపించడం అసలు ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనుకుంటారు? ఇలాంటి సీరియల్స్ కంటిన్యూగా ప్రోత్సహించడం అసలు ఎట్లా దీన్ని చూడాలంటారు దేవి గారు? అసలు ఈ పరిస్థితి ఎట్లా మారాలి? మానవ సంబంధాల్లో ఒక డిటాచ్మెంట్కి ఇది కారణం అవుతుంది. ప్రతి వాళ్ళే అనుమానించే పరిస్థితికి అది వస్తుంది. దీని మీద మేము ఒక నాటికి రాసాం, భార్య భర్త ఇంకో అది అని, 30 years బ్యాక్. ఆ నాటికి ఏంటంటే, ఒక భార్య ఒక భర్త ఉంటుంది, భార్య అడిక్టెడ్ టు సీరియల్స్. ఆ యాడ్లు ఎడిక్షన్ ప్రతిదీ భర్తని అడుగుతుంది. అందులో సీరియల్లో ఎవరైనా చచ్చిపోతే మేము ఏడుస్తూ కూర్చుని. అంటే ఇది నేనేమి ఎక్స్ట్రీమ్ చెప్పట్లే. ఇవాళ మీరు ప్రతి ఇంట్లోనూ ఆ సీరియల్లో పాత్రలతో సంభాషించే ఆడవాళ్ళని చూస్తూ ఉంటారు. చాలా ఓవర్ కనెక్ట్ ఇది ఇలా కాదే, అది అలా కాదే అని వీళ్ళు ఇక్కడి నుంచి చెప్తా ఉంటాం. చాలా కామన్ దృశ్యం ఇవాళ కనపడుతుంది. అంటే ఇది ఆ రకంగా ఎంత మైండ్ మీద ఎంత ఇంపాక్ట్, మ్యాసివ్ సైకోసిస్ కి ఇది దారి తీస్తుంది. దీనివల్ల కుటుంబాలు ఒక భ్రమలో, ఒక ఇల్యూజన్ లో, డిజార్డర్ కి లోన్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఒక సీరియల్ రన్ చేయాలంటే మామూలుగా ఇంకే కథ రాయలేరా? అంటే ఒక లేడీ విలన్ ఉంటే తప్ప కథ అసలు రాయలేని పరిస్థితి మన రైటర్. అంటే ఇది ఒక రకమైన డైవర్షన్ కూడా. ఆడవాళ్ళకే శత్రువులు, మీరు మగాళ్ళని ఏమనొద్దు, మగవాళ్ళు పాపం ఏం చేయరు, ఆడవాళ్లే అన్ని చేస్తారని ఆడవాళ్ళకి చూడటం. రీఎన్ఫోర్సింగ్ ప్యాట్రియార్కీ అంటాం దాన్ని. అది కూడా ఏదో ఎక్కడో ఒక చోట ఒక సీరియల్లో ఏదో అడపా పర్వాలేదు కానీ మరి అసలు కథా వస్తువే లేడీ విలన్ అనేది అయిపోయింది. ఈ రకమైన సోప్ ఒపెరాస్ మీద, ఈ రకమైన సోప్ ఒపెరాస్ వాటి ఇన్ఫ్లుయెన్సెస్ మీద దెర్ ఇస్ నంబర్ ఆఫ్ స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ హాలీవుడ్ ప్రొడక్షన్స్ లో కూడా ఇలాంటి సోప్ ఒపెరాస్ విపరీతంగా వచ్చాయి. విమెన్ ఫ్యామిలీ వీళ్ళు ఇంట్లో కూర్చుని ఇవే చూస్తారు, మానవ సంబంధాలే చూస్తారు, ఇంకేం చూడరు అని మొదలుపెట్టి దానికి వీళ్ళకి ఎడిక్ట్ చేస్తారు. గతంలో వారపత్రికలు ఈ పని చేసేవి, సీరియల్స్, వారపత్రికలు. ఆ దాంట్లో కూడా సీరియల్స్ ఉండే. తరువాయి సంచికలో మిగిలింది, తరువాయి సంచికలో అని అప్పుడు కూడా ఇల్లాళ్ళు వాటికి ఎడిక్షన్ లో ఉండేవాళ్ళు. ఇప్పుడు వీటికి ఎడిక్షన్ లో ఉన్నారు. ఈ ఎడిక్షన్స్ సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నాయి అనేది పెద్ద ప్రశ్నార్థం. సో ఇక్కడ ప్రశ్న వేయాల్సింది ఏమొస్తుందంటే, మన క్రియేటివిటీ లెవెల్స్ అధపాతాళంలో ఉండడం వల్ల ఇవి వస్తున్నాయా, ఇలా చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అనే ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. మంచివి తీసినప్పుడు, ప్రతిభావంతంగా తీసినప్పుడు, చెప్పదలుచుకుంది సృజనాత్మకంగా చెప్పినప్పుడు ఆడవాళ్ళు దీన్ని ఎవర్ రిఫ్యూజ్ టు సీ ఇట్. కానీ చెప్పడం చేతగాక చెత్త అంతా వేసేసి వీళ్ళేమో దిక్కు లేకుండా అదే చెత్త చూస్తున్నప్పుడు ఇది అద్భుతం అని నువ్వు అనుకుంటే రేటింగ్స్ కోసం, దాన్ని ఇడియట్ బాక్స్ అంటారు. అన్నీ అలాగే ఉన్నాయిలేండి, అన్ని వ్యవస్థలు అట్లాగే ఉన్నాయి. ఇక ఐటమ్ సాంగ్ అనే విషయానికి వస్తే, సినిమాలో ఐటమ్ సాంగ్ ఏంటి అసలు? ఒక ఆడ మనిషిని, మహిళని ఒక ఆట వస్తువుగా
దానికి ఒక ప్రత్యేకమైన ప్రిఫరెన్స్, అందులో వాడే అంటే ఆ లిరికల్ రైటింగ్ లో కూడా మొత్తం అన్ని బూతులే ఉంటాయి. తర్వాత డాన్స్ కంపోజిషన్ కూడా అలాగే ఉంటుంది ఒక రకంగా. ఎట్లా చూడాలి అసలు? ఎప్పటికి మారుతారు? ఏంటి పరిస్థితి? ఇదివరకు ఐటమ్ సాంగ్స్ ఉండేవి. ఒక జయమాలను అవును, జ్యోతిలక్ష్మి ఉండేవి. చక్కగా డాన్స్ చేసేవాడు. అవును. చక్కగా డాన్స్ చేసేవాడు. ఇప్పుడు హీరోయినే అన్ని చేస్తుంది. హీరోయిన్ కి మన సినిమాల్లో ఏమి అస్తిత్వం ఉందండి? ఆ బట్టలు వేసుకుని గెంతడం తప్ప, ఆ బట్టలు వేసుకోవడమో వేసుకోకుండానో గెంతడము, ఆ హీరోకి వెనకాల ఫ్యాన్ వేసి వంత పాడటం తప్ప ఏమన్నా ఉందా? ఒక వ్యక్తిత్వము, ఒక బలమైన క్యారెక్టర్ ఏమన్నా ఉందా? ఒకప్పుడు మనం సావిత్రి లాంటి హీరోయిన్స్ చూసాం, ఎంతో అది వేరు, అభిమానించాము. అది శృంగారం. మీరే చెప్పారు, ఎస్, శృంగారానికి బూత్కి తేడా ఉంది. అవును బూత్ అనేది అశ్లీలమైంది, అవును. బూతు అనేది డిగ్రేడింగ్, హ్యూమిలియేటింగ్. అదే ఇప్పుడు వచ్చిన తేడాని గమనిస్తే మీరు కాబట్టి అన్నట్టు నువ్వు శృంగారం చూపించడం పట్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నువ్వు దాన్ని బూతు చేయడం వల్ల నాకు అభ్యంతరం. అవును, సినిమా అనేది డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్. అందులో మీరు చెప్పినట్టు శృంగారం ఉండాలి, ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉండాలి. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు పెడుతున్నారు? సింపుల్, ఐటమ్ సాంగ్ పెట్టి కొత్తగా తీసుకురావడం ఎందుకు? హీరోయిన్కి ఇన్ని కోట్లు ఇచ్చాక ఏమైనా ఇప్పించేస్తే అయిపోద్ది ఒకటి. తర్వాత హీరోయిన్ కూడా తన కెరియర్ క్వశ్చన్, నేను చెయ్యను అనగలిగే పరిస్థితి లేదు. సో మళ్ళీ అదే ప్రశ్న వస్తుంది అగైన్, వాళ్ళని అడిగితే చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అని. నేను ప్రేక్షకులను కూడా ఇదే ప్రశ్న అడుగుతాను. నువ్వు ఎప్పుడైతే ఒక సినిమా హాల్కి వెళ్ళి ఒక హీరోయిన్ బట్టలు లేకుండా ఉన్నప్పుడు నీ కొడుకుని నువ్వు అందరు వెళ్ళి దానికి బట్టలు ఇప్పేసినప్పుడల్లా విజిల్స్ ఎప్పుడైతే వేసావో, నువ్వు ఒక రేపిస్ట్ని తయారు చేస్తున్నావు. సింపుల్, అంతే. ఈ రేపిస్ట్ తయారు చేయడంలో సినిమా వాళ్ళ పాత్ర ఎంత, చూసిన వాళ్ళ పాత్ర ఎంత అనేది చూడాలి మనం. అశ్లీలత అనేది ఒక 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 సాధారణ విషయం కింద తయారైంది. ఒకప్పుడు అయ్యో అబ్బా కొడుకులు కలిసి చూసే పరిస్థితి లేదు అనుకునే దశ నుంచి ఇప్పుడు అశ్లీలత అనేది క్వైట్ కామన్ ఫ్యాక్టర్ కింద తయారైంది. ఈ అశ్లీలత కేవలం ఐటమ్ సాంగ్స్లో ఉందనుకోకండి, అవి ఎంత వెకిలిగా, ఎంత చౌకబారుగా, ఎంత నీచంగా ఉంటాయి. అట్లాంటి ఏమంటారు, డబుల్ మీనింగ్ అలా చెప్తా అంటే అన్ని డబుల్ ఆల్మోస్ట్ మీనింగ్ లేవండి. ఓపెన్ గానే చాలా చౌకబారుతనం ఏదైతే ఉందో, ఆ వెకిలితనం ఏదైతే ఉందో, దానికి వీక్షకులుగా ఉంటాం కంటే ఐటమ్ సాంగ్కి వీక్షకులుగా ఉండటం బెటర్ అనిపిస్తుంది నాకు. సారీ టు సే దిస్. అంచేత అశ్లీలత అనేది అన్ని పార్శ్వాల్లో జీవితంలో భయంకరంగా చూపించేశారు. అసలు అశ్లీలత లేకుండా బతకగలిగే పరిస్థితి ఎక్కడన్నా ఉందా అంటే అది పెద్ద ప్రశ్నార్థకంగా తయారైంది. కరెక్ట్. దీని ఇంపాక్ట్ ఏంటి సమాజం మీద అనేది చూడాలి మనం. మానవ ప్రవర్తనలో ఎటువంటి వైపరీత్యాలకి ఇది దారి తీస్తుంది అనేది చూడాలి, చూస్తూ ఉన్నాం కూడా. ఇక కుటుంబం విషయానికి వస్తే, కుటుంబంలో మహిళ పాత్ర వీటి గురించి మాట్లాడే ముందు అసలు ఒక ఆడపిల్ల భూమి మీదకి రాకముందే కడుపులోనే రాకుండా చేయటం, ఈ పరిస్థితి దాదాపు అంతర్లీనంగా కొనసాగుతుందనే చెప్పాలి. హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయితే చాలా ఆడపిల్లలు ఇప్పుడు కరువనే అనుకోవచ్చు. అసలు ఎప్పటికి మారుతుందండి ఈ పరిస్థితి? అసలు ఎందుకు, ఏంటి కారణం అసలు? ఇవన్నీ ఇంటర్లింక్డే. ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకు వద్దు అంటే మగపిల్లవాడే వారసుడు. ఎందుకు మగపిల్లవాడు వారసుడు అంటే 3 కారణాలు. ఒకటి ఇంటి పేరు, వంశం, రెండవది వాడు పోషిస్తాడు, మూడవది తలకొరివి పెడతాడు. 3 కలిపితే మగవాడు వారసుడు. ఇప్పుడు పుత్రుడు లేకపోతే పున్నామ నరకం తప్పదు అని చెప్పి, ఈ పుత్రుడు పెడితే స్వర్గానికి పోయినోళ్ళు, పుత్రిక పెడితే నరకానికి పోయినోళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా మనకి ఎక్కడ సాక్ష్యాధారాలు లేవు. అది కేవలం నేను అనుకోవడం, అది రాసినాడు మగాడు కాబట్టి అటు రాశాడు, అంతే. ఏ దేవుడు అలా చెప్పలేదు. రెండోది పోషిస్తాడు. నువ్వు ఆడపిల్లలనేమో నా పిల్ల కాదు పరాయి పిల్ల అని పంపించేసి, చదువు లేకుండా ఉద్యోగం లేకుండా నువ్వు మొగుడుతో బతుకమ్మ అని పంపించేసి ఆమె పోషించట్లేదని ఆరోపించడం ఎట్లా కరెక్టు? నువ్వు చెప్పలేదు కదా చిన్నప్పటి నుంచి, అమ్మ కొడుకైనా కూతురైనా ఇద్దరూ మా బాధ్యత తీసుకోవాలి, అందుకని మీ ఇద్దరిని ఇలా సమానంగా చదివిస్తున్నాం, మీరు సమానంగా కష్టపడి బాధ్యతగా ఒక ఉద్యోగం తెచ్చుకుని మమ్మల్ని జాగ్రత్త చూడండి, మేము మిమ్మల్ని ఇప్పుడు చూసాం కదా అంటలేదు కదా మన అమ్మ నాన్న. అనకపోవడానికి కారణం ఏంటి?
నువ్వు అనుసరిస్తున్న మతం, నువ్వు అనుసరిస్తున్న సాంప్రదాయాలు, నీకున్న చెత్త అభిప్రాయాలు కదా కారణం. కాబట్టి అది ప్రధానమైన కారణం. తర్వాత వంశనామం. ఇప్పుడు ఇంటి పేరు మార్చుకోవాలని ఎందుకు చెప్పారో నాకైతే తెలీదు. నేనైతే మార్చుకోలేదు, మా అమ్మ మార్చుకోలేదు ఇంటి పేర్లు. మేము కొనసాగిస్తూనే ఉన్నాం. సో అడుగడుగునా అంటే మీరు మీ ఇంటి పేరునే నా సంగతి మా అమ్మాయి మార్చుకోలేదు. నా దాకా అక్కర్లేదు, నా తరం దాకా ఆగలేదు అది. అంచేత అంటే ఆటోమేటిక్ గా మారిపోయే సిస్టమ్ ని క్రియేట్ చేశారు కదా. ఎందుకు చేయాలి అంటున్నా. నువ్వు వంశం నీకు అంత ఇంపార్టెంట్ అయితే నీ వంశం ఆడపిల్లల నుంచి ఎందుకు వెళ్ళదు? ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి, వశిష్ఠిపుత్ర పులమావి, చంద్రగుప్త మౌర్యుడు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ పేర్ల మీద వాళ్ళు వంశాలను కొనసాగించినప్పుడు నీకేం బాధ వచ్చింది అనేది ప్రశ్న. సో ఎందుకు మగవాడి ఇంటి పేరే, మొగుడింటి పేరే, తండ్రి ఇంటి పేరే ఆడవాళ్ళు పిల్లలు తీసుకోవాలనే రూల్ ఎందుకు వచ్చింది అంటున్నా. ఆ రూల్ తీసేయండి. ఆ రూల్ తీసేస్తే మీకు మిగిలిన సమస్యలు సగం పోతాయి. అప్పుడు నీకు ఆడపిల్ల కూడా వారసురాలు అవుతుంది, ఆడపిల్ల కూడా పోషించేది అవుతుంది, ఆడపిల్ల కూడా తలకొరివి పెట్టేది. మన కోవిడ్లో పెట్టలా, తండ్రి శవాన్ని దాదాపు 900 కిలోమీటర్లు తీసుకెళ్లి దహనం చేసింది బిడ్డ. ఒక తండ్రిని సైకిల్ మీద 1300 కిలోమీటర్లు తొక్కి తీసుకెళ్ళింది బిడ్డ. ఏం మోయలేదా? శుభ్రంగా చేయగలదు. కానీ నీ సాంప్రదాయం, నీ మతం, నీ ధర్మం ఏదో చెత్తా చెదారం ఏదైతే చెప్తున్నావో అదే అడ్డం. దానివల్లే నువ్వు ఆడబిడ్డ పిల్ల వద్దనుకుంటున్నావు. ఈ మూర్ఖత్వం చదువు లేనివాళ్ళలో కాదు, చదువుకున్న వాళ్ళలో కూడా బాగుంది. ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ గుజరాత్ 816 మంది ఆడపిల్లలు, 1000 మంది మగ పిల్లలకి. ఏమన్నా అర్థం ఉందా? అందుకని నువ్వు ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ అయినా, డబ్బులు బాగా సంపాదించినా, నీ 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 మెదడులో కుళ్ళున్నంతకాలం ఆడపిల్లల్ని చంపటమే ఉంటుంది. దాని మీద కొరియా, ఈస్ట్ ఏషియాటిక్ సొసైటీస్ అన్నిటికీ ఈ సమస్య ఉండింది. ఇప్పుడు దక్షిణ కొరియా వాళ్ళు 30 ఏళ్ల క్రితం కాంపెయిన్ మొదలుపెట్టారు. ఏమని? 1 girl ఈక్వల్ టు 10 boys అని. దాని రిజల్ట్స్ కనబడుతున్నాయి. వాళ్ళ సెక్స్ రేషియో మెరుగైంది. నీ కన్సిస్టెన్స్ క్యాంపెయిన్ ఏది? గ్రాస్ రూట్ లెవెల్లో ఒకళ్ళిద్దరు స్లోగన్స్ ఇచ్చేగానే బేటీ బచావో అనగానే అయిపోద్దా? నువ్వు ఈ నామ్స్ మీద మాట్లాడాలి కదా. మన దగ్గర అదే సమస్య వస్తుంది. 2 పనులు చేయండి, ఈ భ్రూణ హత్యలు తగ్గుతాయి. ఒకటి, ఆడపిల్లకి పీజీ వరకు చదువు గ్యారంటీ చేయండి, ఉచిత నిర్బంధ విద్య పెట్టండి. 2, జాబ్ గ్యారంటీ ఇవ్వండి. అందరూ ఆడపిల్లలను కండం మొదలు పెడతారు. అంతే. ఒక రకంగా ఇన్సెక్యూరిటీ, పేదరికం, ఇల్లిటరసీ ఇవన్నీ కూడా, సాంప్రదాయం ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. ఇల్లిటరసీ అనకండి ఇక్కడ. ఎందుకంటే దేశంలో ఆడపిల్లల సంఖ్య అత్యధికంగా ఉంది ఆదివాసీల్లో. వాళ్ళకి లిటరసీ చాలా తక్కువ. అత్యంత తక్కువ ఆడపిల్లలు ఎవరన్నా పుడుతున్నారంటే 3 లక్షణాలు ఉన్నాయి వాళ్ళకి. 30 ఏళ్ల నుంచి నేను జనాభా లెక్కలు చూస్తున్నా. ఒకటి అర్బన్, నగరవాసులు. రెండోది రిచ్, పైసలు ఉన్నోళ్ళు. మూడోది ఎడ్యుకేటెడ్. ఈ 3 లక్షణాలు ఉన్న కుటుంబాల్లో ఆడపిల్లల సంఖ్య అత్యంత తక్కువగా ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాలు ఇల్లిటరసీ అనడానికి లేదు. తెలిసే చంపుతున్నారు. ఇప్పుడు వరకట్న దురాచారం, ఈ వరకట్న దురాచారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అందులో వరకట్నం అడిగేది కూడా మహిళే. ఒక అత్తగారిగా ఆధిపత్యం చూపిస్తూ మహిళని వరకట్నం కోసం వేధించడం, ఈ కుటుంబ హింసలో కూడా ఈ ప్రధాన పాత్ర పోషించడం చూస్తున్నాం. ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? అసమానంగా ఉండాలి అనే భావాలు కేవలం మగవాళ్ళకే ఉంటాయి అనుకోకండి. ఈ అసమానతకి సంబంధించిన భావాలు కొనసాగించడంలో ఆడవాళ్ళు కూడా టూల్స్గా ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే 4 గోడల మధ్య బయట ఎక్స్పోజర్ లేకుండా ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళ బుర్రల్లో బూడిద చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని అసలు మేము ఇలా ఉండాలి కదా అని ఫాల్స్ ప్రెస్టీజ్లు, ఇలానే సాంప్రదాయం నడవాలనే గోలలు, నీకెంత సంకుచితత్వం ఎక్కువైతే అంత నువ్వు మనుషులకి శత్రువుగా మారుతావు, కోడలకే కాదు. నీకు కట్నం అనేది ఏంటి? నేను కొడుకుని కన్నాను. ఎందుకని కొడుకుని కన్నావు? కొడుకుని కంటం ఏంటి గొప్ప అని మన సమాజం అడగట్లేదు కదా. కాకపోతే కొడుకులు కన్నమ్మ ఆమె. అంచేత ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కోడలు కొడుకుని కంటానంటే కూతురు వద్దంటుందా అని స్టేట్మెంట్లు ఇవ్వగలిగిన ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు నీకు ఆ భావన ఎట్లా మారుతుంది? అంటే ఆడవాళ్ళు అత్తగారైనా కోడలైనా ఎక్కడ వాళ్ళ పవర్ని ఎక్కడి నుంచి తీసుకుంటారు? వాళ్ళ ఆధిక్యతను ఎక్కడి నుంచి తీసుకుంటారు? కొడుకు నుంచే కదా. కాబట్టి ఈ కొడుకు నుంచి ఆధిపత్యం సంపాదించే భావజాలం ఏదైతే ఉందో అది ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది అనుకోకండి, నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. అందుకనే ఎప్పుడూ కూడా మగాడు ఆడది
అని మాట్లాడొద్దు. మనం సమానత్వం గురించి మాట్లాడుతున్నాము అంటే ఇందులో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి సమానత్వానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, ఇందులో ఆడ ఉంటారు, మగ ఉంటారు, మగవాళ్ళే ఎక్కువ ఉంటారు ఇందులో. రెండోది సమానత్వానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. ఆ వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఆడ మగ ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఒక భావజాలం ఎవరి నెత్తి మీద దెయ్యంలాగా డాన్స్ చేస్తుందంటే వీళ్ళ నెత్తి మీద చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పోజరు, వీళ్ళ అవసరాలు, వీళ్ళ పరిజ్ఞానము, వీళ్ళ చైతన్యం స్థాయి అట్లా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా ఆడవాళ్ళని ప్రేమించాలి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అత్తగారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక కోడల విషయానికి వస్తే, కోడలు అత్తగారి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అత్తగారిని అమ్మ తర్వాత అమ్మగా చూడాలి. కానీ ఇప్పుడు అలా చూడకుండా వృద్ధాశ్రమాలకి పంపించేయటం అత్తగారిని, అందులో ప్రముఖ పాత్ర పోషించడం, ఎట్లా చూడాలంటారు? ఈ ఈ మధ్య కాలంలో వృద్ధాశ్రమాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు మనం వినేవాళ్ళం కాదు ఎవరిని వృద్ధాశ్రమానికి పంపించారని. కేస్ టు కేస్ చూడాలి, అది ఒకటి. రెండోది నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అత్తగారికి కోడలు సేవ చేయాలనే కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కాదు. ఆమె పెంచలేదు కదా ఏమని. అంటే ఇక్కడ సేవ అనేది కొడుకుని పెంచింది కదా, కొడుకు ఎందుకు చేసుకోడు? వై డూ యూ ఎక్స్పెక్ట్ ఇట్? నాకు చెప్పండి. ఇప్పుడు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వు కోడలు సేవ చేయాలని ఎందుకు కోరుకుంటున్నావు? కొడుకు సేవ చేయాలని సేవ అనేది సెకండరీ మ్యాటర్, కానీ అసలు ఇంట్లోనే ఉంచుకోకుండా కంప్లీట్ గా వృద్ధాశ్రమాలకు పంపిస్తుంది. నేను దానికి కూడా వస్తా. పాయింట్ నెంబర్ 1, ఇది సమాజంలో చాలా ప్రివలెంట్ గా ఉన్న అభిప్రాయం. నా ప్రశ్న ఏంటంటే, కోడలు ఎందుకు సేవ చేయాలి? నువ్వు పెంచినవా? లేదు కదా. నువ్వు కొడుకుని పెంచావు, కొడుకుని అడుగు. నీ హక్కు ఏంటంటే కొడుకుని అడగడం, కోడల్ని అడగడం కాదు. కానీ సమాజం ఎక్స్పెక్టెడ్ ప్రవర్తన ఏంటి, ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఏంటి? కోడలు సేవ చేయాలి, తప్పు అది. రెండోది, వృద్ధులకి సంబంధించిన వృద్ధాశ్రమాలు అనేవి అసలు ఈ కాన్సెప్ట్ హ్యూమన్ సొసైటీకి సంబంధించి పెద్ద ప్రశ్నార్థం. ఎందుకని అనుకుంటున్నారు? ఒకటి, వాళ్ళకి తిరగడానికో, వాళ్ళు ఏదైతే విలాసవంతమైన జీవితం అనుకుంటున్నారో వాటికి అడ్డం రావడమో, వాళ్ళ కదలికలకు అడ్డం రావడమో. ఎక్కువ సందర్భాల్లో వీళ్ళు చాలా ప్రశ్నిస్తూ ఉంటారు ఇంట్లో కూర్చుని, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు. ఎందుకంటే పెత్తనాలు పోవు కదా, అత్తమాల పెత్తనాలు పోవుగా, ఆ పెత్తనాలు నడుస్తుంటాయి. సో కోడలు నా స్వేచ్ఛ స్వతంత్రాలకు వీళ్ళు అడ్డం అనుకుంటుంది. సింపుల్. డబ్బులు ఉన్నాయి, పంపించేయి, నాకు అడ్డం. నువ్వు ఎందుకు అట్లా హెరాస్ చేయాలి? మీకు ఒక ఇష్యూ చెప్తాను. నువ్వు వేప విత్తనాలు నాటి మామిడి పండ్లు పండవు. ఒక అత్తగారు కోడల్ని, ఆమె వచ్చిన దగ్గర నుంచి ఈమె దిక్కులేంది, మేము ఉత్తినే తెచ్చుకున్నాము, తినటానికి లేకపోతే తెచ్చుకున్నాము అని మాట్లాడింది. అత్తగారు మూలపడు. సరే, కోడలు వీడి కాపురం పెట్టుకుంది, ఇప్పుడు అత్తగారు మూలపడింది. ఆమె నాకు సేవ చేయాలని ఈమె ఆశిస్తుంది. చెప్పండి, ఇంత హ్యూమిలియేషన్ భరించాక ఆమె వచ్చి సేవ చేస్తా? సో నువ్వు ఏం విత్తనం నాటావు? ఒక హక్కుగా, ఒక పెత్తనంగా నువ్వు నాకు సేవ చెయ్యి అని అడిగే హక్కు, కోడలను అడిగే హక్కు అత్తమామలకు లేదు. నీ కొడుకుని అడుక్కో, నువ్వు పెంచావు, నీ కొడుకుని అడుక్కో, నాకు అభ్యంతరం లేదు. ఒకటి. రెండోది, ఆ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇందాక కూడా చెప్పాను, బాధ్యతలు తీసుకోవడంలో ఆడపిల్ల కూడా సమానం అనుకుంటే, ఒక కుటుంబం ఉంది, ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబం వైపు పెద్దవాళ్ళ బాధ్యత, నా భర్త కుటుంబం వైపు పెద్దవాళ్ళ బాధ్యత, రెండు మేము తీసుకున్నాం. ఒక కుటుంబం వైపే బాధ్యత తీసుకోవాలి, అట్లా తీసుకోపోతే దుర్మార్గం, అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి బాధ్యతలు మనం ఎక్కడ పెడుతున్నాం, ఇక్కడ వివక్షతలు ఎట్లా చూస్తున్నాం అనేది ప్రశ్న. రెండోది, అమ్మ పట్ల, నా తల్లి పట్ల నేను క్రూరంగా ప్రవర్తించడానికి నాకు చాలా అడ్డం వస్తాయి. ఆమె చూపించిన ప్రేమ ఏదో. ఒక అత్తగారు తిట్టే అత్తగారి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండటంలో పెద్దగా ఏం అడ్డం రావు. అవునా కాదా చెప్పండి. అందుకని కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. మానవత్వం ఏమాత్రం లేకుండా ప్రవర్తించే కోడళ్ళు లేరా? ఉన్నారు, తప్పనిసరిగా ఉన్నారు. నేను సీరియల్ చూడడానికో, నేను బయట పబ్కో క్లబ్కో వెళ్ళడానికో అత్తగారు అడ్డం వస్తుందని పంపించేవాళ్ళు లేరా? ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. మంచి అత్తగారులు లేరా? తప్పకుండా ఉన్నారు. కేస్ టు కేస్ డిఫర్ అవుతుంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఈ వృద్ధాశ్రమాలు అనే కాన్సెప్ట్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ రాంగ్. ఎస్ అండి, ఇదే ప్రశ్న. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మనం ఒక సమాజంగా వృద్ధాప్యాన్ని ఎట్లా చూస్తున్నాం? ఒక సమాజంగా వృద్ధులు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. నేను మన ఏవికే ప్రసాద్ గారి దగ్గర చూశాను. వాళ్ళు మేము ఎవరికి బరువు అవ్వకూడదు అనుకుని చక్కగా వెళ్ళిపోయి వాళ్ళే ఉన్నారు.
ఎందుకంటే అక్కడ అన్ని సేవలు ఉంటాయి, నర్సులు ఉంటారు, తిండి పెడతారు అనుకుని వెళ్ళిపోయారు. వాట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ విజిట్ అండ్ బీ హ్యాపీ విత్ ఇట్. వృద్ధాప్యం అనేది ఆ కొలీగ్స్ మధ్యలో ఉండటం వల్ల వచ్చే ఆనందం వేరు, ఆ పంచుకోవడం వల్ల వచ్చే ఆనందం వేరు. ఆ కంపెనీ లేకుండా ఇప్పుడున్న న్యూక్లియస్ ఫ్యామిలీస్లో కూర్చుని మనవాళ్ళనో మనవరాళ్ళనో లేకపోతే ఈ యంగ్ కపుల్నో నువ్వు సతాయిస్తూ ఉంటే ఆ కుటుంబ సంబంధం ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, అది కూడా ఒక ప్రశ్న. సో ఆలోచించాల్సినవి అనేకం ఉన్నాయి. నువ్వు వాలంటీర్గా ఉంటున్నావా, నువ్వేం కోరుకుంటున్నావు. తర్వాత ఇంకోటి, ఇప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. బెడ్ రిడన్ అనుకోండి, ఒక నర్సుని పెట్టుకోవాలంటే మీకు 30,000 ఈజీగా ప్లస్ రెసిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంత భారం భరించగలుగుతారా? దాని బదులు ఒక 20,000 15,000లో వృద్ధాశ్రమంలో ఉంచితే ఆ కుటుంబం ఎకనామిక్ బర్డెన్ తగ్గొచ్చు. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డిఫరెంట్ ఇష్యూస్కి. సో అన్నిటినీ ఒకే ఘాట్లో మనం కట్టేయడం సాధ్యం కాదు. తర్వాత ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు పిల్లల్ని డే కేర్లో పెడుతున్నారు. అది తప్ప రైటా? ఆడవాళ్ళు ఉద్యోగం మానేయాలంటే నాన్ సెన్స్ అది. అట్లనే నువ్వు క్వాలిటీ టైం ఎంత స్పెండ్ చేస్తావు. రెండోది, నీ అత్తమామలకి సంబంధించినంత వరకు, వృద్ధాప్యానికి సంబంధించినంత వరకు గవర్నమెంట్ ఏం చేస్తోంది? వీళ్ళందరూ నీకు జీవితాంతం సేవలు అందించారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ సంగతి వృద్ధాశ్రమాలు చెప్తున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? మనకి ట్రాఫిక్ లైట్ల దగ్గర వృద్ధులు అడుక్కునే పరిస్థితి ఎందుకు ప్రభుత్వం కల్పిస్తుంది? ఓ వ్యవసాయ కార్మికుడు ఉన్నాడు, వాడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆస్తిపాస్తులు ఉండవు. వాడు ఏమవ్వాలి? వాళ్ళ ఫ్యామిలీ వాడిని భరించగలిగే పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే ఒక మనిషి పోషణ కూడా కష్టమైన దశలోనే ఉన్నాం. ఏం చేస్తారు? పోయి అడుక్కురాపో అంటుంది. దుర్మార్గంగా కనబడుతుంది నీకు. కానీ ఈ దుర్మార్గం ఎక్కడ ప్రారంభమైంది? ఒక సమాజం, ఒక ప్రభుత్వం నీకు సేవలు చేసిన, నీ ప్రొడక్టివిటీలో భాగంగా ఉన్న వ్యక్తులకు సంబంధించిన అంతిమ దశ మీద నువ్వు ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా వ్యవహరిస్తే, కుటుంబం మాత్రం దయాదాక్షిణ్యాలతో వ్యవహరించగలిగే ఆర్థిక పరిస్థితి ఉందా? అది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరున్నారు, మీకు 2 పిల్లలు, భర్త కూలి చేసుకుని బతుకుతున్నారు. మీ అత్తమామలు ఇద్దరిని కూడా పోషించాలి అనుకున్న దశ వస్తే నీ పిల్లల చదువులకు అడ్డం వస్తుంది. అప్పుడు మీరేమి నిర్ణయం తీసుకుంటారు? గతించిపోయిన కాలం అత్తమామలు, భవిష్యత్తు పిల్లలు, వీళ్ళని ఎంచుకుంటారా వాళ్ళని ఎంచుకుంటారా? అంటే అంతర్గతంగా ఉన్న పరిస్థితుల వల్ల వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపాలో అటే చూపుతారు. డెఫినెట్ గా పిల్లల వైపు మొగ్గు చూపే అవకాశం, చాయిస్ ఉంది. మరింత నువ్వు కష్టపడొచ్చు కదా అంటే పడొచ్చు, మానవత్వంతో ఆలోచించి పడొచ్చు. కానీ పడతారా అందరూ? ఆ చాయిస్లు నువ్వు ఇస్తున్నావా సమాజంగా అనేది కూడా ప్రశ్న. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు 2,000 3,000 వృద్ధాప్య పెన్షన్ వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యారు ముసలి వాళ్ళు. ఒక మందుల వరకన్నా వాళ్ళ ఖర్చులు వస్తుంటే కుటుంబాలు కూడా ఓకే, మందులు మందం నువ్వు తీసుకుంటున్నావు కదా, మిగిలింది నేను చూస్తాలే అనే దశలో ఉన్నారు. అంత మానవత్వం లేకుండా మనుషులు నిర్దాక్షిణ్యంగా ఉన్నారని నేను అనుకోను. బాగా మానవత్వం కరువయ్యి హిపోక్రసీలోను క్రూరత్వంలోనూ బతికేది మిడిల్ క్లాస్ ఎక్కువ. 25-30% ఉన్న మిడిల్ క్లాస్లో ఈ సమస్యలన్నీ ఉన్నాయి. బట్ వేరాజ్ రిమైనింగ్ ఆర్థిక పరిస్థితులు, అంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా మానవత్వం కనబడుతూ ఉంటుంది. సో అందరినీ ఒక ఘాటను గట్టి ఓవరాల్గా స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేసే కంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది ఆలోచించడం ముఖ్యం. ఇంకా దేవి గారు, కుటుంబంలో వివాహ బంధం అనేది చాలా ముఖ్యమైనది, చాలా పునాది కూడా మనకి, మన సంస్కృతిలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు. కానీ ఇప్పుడు నిండు నూరేళ్లు కలిసి ఉండటం పక్కన పెడితే 100 days కూడా కలిసి ఉండని పరిస్థితి వివాహం తర్వాత, పెళ్ళిళ్ళన్నీ పెటాకులు అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకని అంటే ఇంత స్థాయిలో, ఈ స్థాయిలో వివాహ బంధం విచ్ఛిన్నం కావడం కారణం ఏంటంటారు? మన భారతదేశంలో విడాకుల రేట్ ఎంతమ్మా? 1%. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కువ మందిలో వినిపిస్తున్నాయి. అంటే గొడవలు కావచ్చు, విడిపోవడం కావచ్చు. కారణం ఏంటి? ఇప్పుడు కుటుంబంలో 2 అసమానుల మధ్య 2 అసమానులు కలిసి బతకండి అంటే గొడవలు వస్తాయి, అంతే కదా. ఒకళ్ళు పెత్తనం చేస్తారు, ఒకడు అణిగుండి, ఎంతకాలం అణిగుంటారు? గొడవలు వస్తాయి. గొడవలు హింసాత్మకంగా మారుతాయా, తిట్ల దగ్గర ఆగుతాయా, ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. రెండోది, మన కాపురాలు స్టార్ట్ అవడమే అబద్ధాలతో స్టార్ట్ అవుతాయి. జీతం దగ్గర నుంచి, వయసు దగ్గర నుంచి, జాతకం దగ్గర నుంచి, నక్షత్రాల దగ్గర నుంచి అబద్ధాలు చెప్పుకొని పెళ్లి చేస్తారు. కరెక్ట్. గొడవలకి ఇంకేం కావాలి? ఇది 2. మూడోది, మనం కంపాటబిలిటీ చూడంగా అసలు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి జీవితంతో, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇవి?
మాట్లాడుకోవడం అంటే మన దృష్టిలో ఓకే నచ్చిందా, జాతకాలు కలిసినాయా, కట్నం నచ్చిందా, నువ్వు నేను మాట్లాడుకొని అక్కడితో అయిపోతుంది. కానీ కంపాటబిలిటీ, నువ్వేం కోరుకుంటున్నావు, నేనేం కోరుకుంటున్నాను జీవితంలో, నువ్వు లైఫ్ పార్ట్నర్తో నువ్వేం కాంప్రమైజ్ అవుతావు, నేనేం కాంప్రమైజ్ అవుతా, ఇది కదా మాట్లాడుకోవాలి. ఈ కంపాటబిలిటీ గురించి మాట్లాడుకోకుండా పెళ్ళిళ్ళు చేసేసి అనేక తప్పుడు కారణాలతో చేసి, మంచి ఉద్యోగం అని, కుటుంబం మంచిదని, జీతం చాలా ఎక్కువ వస్తుందని, కులం మతము జాతకము కలిసినాయి అని, ఈ తప్పుడు కారణాలతో పెళ్లి చేస్తున్నారు. పెళ్ళికి ఒక స్త్రీ ఒక పురుషుడు జంట కట్టడానికి ఉండాల్సిన ప్రథమమైన పునాది ఏంటి? ఇవేమీ కాదు. ఆ స్త్రీ ఈ పురుషుడు నాకు కావాలని కోరుకోవాలి, ఆ పురుషుడికి ఆ స్త్రీ పట్ల ఆకర్షణ ఉండాలి. ఇది స్టార్టింగ్ పాయింట్. దాని మీద దే కెన్ బిల్డప్ అదర్ థింగ్స్. ఇది తప్ప మనం అన్నీ చూస్తున్నాం. అందుకనే నువ్వు వివాహేతర సంబంధాలు విపరీతంగా ఉంటాయి, ఆపుకోలేని కోరికలు ఉంటాయి, స్త్రీల కోరికల పట్ల కన్సిడర్ చేయని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఆడగాని మొగ్గాని బయటకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకని దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇప్పుడు రెండు విషయాలు జరుగుతున్నాయి. బాగా చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తున్న పిల్లలు పెళ్లి చేసుకోండిరా బాబు అని బతిమాలుతుంటే అవసరమా అంటున్నారు, ఆడమగ ఇద్దరు. అవును, మీరు చెప్తుంటే ఫ్యామిలీస్ లో కూడా అటాస్తులు ఎంత ఇటాస్తులు ఎంత ఇవి పరిగణలోకి తీసుకుంటున్నారు, ఒక కమర్షియల్ డీల్ లాగా చూస్తున్నారు. కానీ అసలు ఇక్కడ పునాది ఏంటి, ఎక్కడ మనం బిల్డప్ చేయాలనే ఆలోచన లేదు ఒకటి. రెండోది, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు పెళ్ళి అవసరమా అనుకునే దశ ఎందుకు ఇచ్చాము అంటే, వాళ్ళు చూసిన కుటుంబ సంబంధాలు పెళ్ళి అనే వ్యవస్థలోకి వెళ్ళడానికి వాళ్ళకి ప్రోత్సహించట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు, డిస్కరేజ్ చేస్తుంది. ఆడపిల్లలు అయితే చాలా భయపడుతున్నారు. ఆంటీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంట్లో పని అంతా నేనే చేయాలి కదా, ఎందుకు నా పని నేను చేసుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళీ వాడికి కూడా చేయాలంటే కష్టం కదా అంటున్నారు. అంటే చాలా మంది ఆడపిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా కాలేజెస్లో, ఉద్యోగాల్లో, ఐటీ సెక్టార్లో. నేను కూడా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇవి చాలా మాట్లాడుతున్నారు, పెళ్లి చేసుకోరా నాయన అని ఎవరిని అడిగినా ఈ మధ్య భయపడుతున్నారు కొంచెం, ఇదే వస్తుంది. సో బోత్ సైడ్స్, ఇది ఒక భాగం. తర్వాత మీరు అన్నారు వివాహ వ్యవస్థ అనేది అదేమీ పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. ఒకప్పుడు ఏ వ్యవస్థలు లేకుండా ఉన్నాం, బహుభార్యాత్వం ఉండింది, బహుభర్తృత్వం ఉండింది, ఉమ్మడి భార్యలు ఉమ్మడి భర్తలు ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత కాదు ఒక ఆడ ఒక మగ కలిపి ఒక జంట అనుకున్నాం, కాదు దంపతి వివాహం అనుకున్నాం, మళ్ళీ మనకే ఒక 8 రకాల పెళ్ళిళ్ళు చెప్పారు. రాక్షస వివాహం, పైశాచికం అంటే రేప్ చేసి కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. సో మనకి ఇవి ఉన్నాయి, అవన్నీ ఒక భాగం, ఇది ఒక పరిణామం. ఈ పరిణామంలో ఇవాళ ఆధునిక కాలంలో ఇద్దరు కలిపితే జంట అవుతుందా లేకపోతే ఒక్కళ్ళు ఉంటే జంట అవుతుందా కూడా మనం చెప్పలేని పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు సెక్చువాలిటీస్ భిన్నం అవుతున్నాయి, సేమ్ సెక్స్ కపుల్స్ కూడా వస్తున్నారు. సో వివాహం అనేది ఒక స్టాటిక్, ఒక స్థిరమైన వ్యవస్థ కింద చూడటం కరెక్ట్ కాదు. వివాహం అనేది ఆ సామాజిక అవసరాలు రీత్యా దాని స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళ పట్ల వాళ్ళ సంపాదన ధర్మమో జాతో వీటితో సంబంధం లేకుండా చలం చెప్పినట్టు ఆపుకోలేని ఆకర్షణతో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇష్టపడి వాళ్ళు జంటగా బతుకుదాం అనుకుని, ఆ జంటగా బతకడానికి ప్రభుత్వాలు అడ్డం కాకుండా, పొలిటికల్ లీడర్స్ దాన్ని లవ్ జిహాదులు చేయకుండా, పాపం వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళ తమకంతో ఒకటయ్యి అదే తమకంతో వాళ్ళ పిల్లల్ని పెంచుకునే పరిస్థితి, దానికి అవసరమైన ఆర్థిక స్థితిగతులు, ఇద్దరికి ఉండే హుందాతనం, గౌరవం, వేతనం అన్నీ ఉంటే దట్స్ ఒక మంచి వ్యవస్థ. సమానంగా వాళ్ళిద్దరూ పిల్లల్ని పెంచుకునే ఒక పిట్టల గూడు అని అనుకోవాలి. కానీ పిట్టలు సహజ సిద్ధంగా చూపించే సెన్స్ను కూడా మనం చూపించలేకపోతున్నాం, మానవ సమాజం చూపించలేకపోతున్నాం. దానివల్ల మీకు ఇంత రకాల బాధలు స్త్రీ పురుష సంబంధాల్లో వస్తుంది. ఫైనల్ గా చూసుకుంటే సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ముందుకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా సభలు, సమావేశాలు, ఈవెన్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం. అంటే సనాతన ధర్మంకు వెళ్ళటం అంటే ఇప్పుడు ఆధునిక స్త్రీ మళ్ళీ వెనక్కి వెళ్ళటమా? ఆధునిక స్త్రీ అడాప్ట్ చేసుకోగలదా, తట్టుకోగలదా? ప్రపంచాన్ని వెనక్కి తీసుకెళ్లాలని చాలా మంది చాలా సార్లు కోరుకున్నారు, కానీ ప్రపంచం వెనక్కి వెళ్ళదు. ఒకటి ఐఎమ్ షూర్.
సో సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. మనం ఆకులు కట్టుకోవడం సనాతనమా, లేకపోతే అంతకు ముందుది సనాతనమా? లేదు అప్పుడు ధర్మం లేదు, ఆకులు కట్టుకున్నప్పుడు మనిషికి మతము ధర్మము దేవుడు తెలీదు అని మొదలు పెడతాం అనుకోండి. మరి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ మొట్టమొదటిగా పూజనీయమైన వస్తువు ఏంటి మానవ సమాజంలో అంటే స్త్రీ, మాతృదేవతారాధన. ఓకే, మాతృదేవతారాధన ప్లస్ జంతువుల ఆరాధన. ఒక పాము, ఒక కోతి, లేకపోతే ఏ ప్రాంతంలో దేని నుంచి మనిషి భయపడితే దాన్ని ఆరాధించారు. సో సనాతనం అంటే ఇదే రెండో ప్రశ్న. మరి సనాతనం అంటే మాతృదేవతారాధన, మగదేవుళ్ళు గుళ్ళన్నీ పడగొట్టిచ్చేస్తారా ఇప్పుడు? అక్కడ సనాతనం అంటున్నారు. ఒకప్పుడు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు, ఒకప్పుడే ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే ఒకప్పుడు అవే మెయిన్ గా గ్రామ దేవతలనే ఎక్కువగా పూజించేవాళ్ళు. తర్వాత అన్ని ఈ గుళ్ళు వచ్చినా ఇవాళ కూడా గ్రామ దేవతలు, మొన్న కోవిడ్ అప్పుడు కూడా నైవేద్యాలు గ్రామ దేవతలకే పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు తెలుసా? వాళ్ళ అమ్మ దేవతలు. రోగాల నుంచి, రొప్పుల నుంచి, ఆపదల నుంచి పిల్లల్ని కాపాడేది వాళ్ళు. మగదేవతలు కాదనే విషయం ఊళ్ళో జనాలందరికీ తెలుసు. పంటలు పండించేది వాళ్ళని తెలుసు, వాళ్ళకే బోనం పెడతారు. అవును, బోనాల పండుగే ప్రత్యేకంగా చేసేదే. అంచేత ఈ మగదేవుళ్ళు అప్పుడప్పుడు ఆయుధాలు పట్టుకుని యుద్ధాలు చేయడానికి పనికొస్తారు తప్ప మరి దేనికి కాదనే విషయం జనాలందరికీ తెలుసు, ముఖ్యంగా తెలంగాణలో. అందుకని లెటస్ కమ్ బ్యాక్. ఈ అమ్మదేవతలకి సంబంధించిన ఆరాధనని మళ్ళీ పునఃస్థాపించడం సనాతన ధర్మమా అంటే, మీరు సనాతన ధర్మానికి కట్ ఆఫ్ డేట్ ఎక్కడ ఇచ్చారు? పోనీ వేదకాలపు సనాతన ధర్మమా? ఇప్పుడు వేదాల్లో ఉపనిషత్తుల్లో నువ్వు ఆవు మాంసం తినమని ఉంది, మరి ఇప్పుడు మొదలు పెడతారా తింటాం? యజ్ఞయాగాదుల్లో ఆవుల్ని బలివ్వడం ఉంది, బలివ్వడం మొదలు పెడతారా? యజ్ఞయాగాదుల్లో మనుషుల్ని బలివ్వడం ఉంది, బలిస్తారా? ఎందుకంటే శ్రీకృష్ణుడి గురువు కొడుకు ఎవరో యజ్ఞ పశువుగా ఉంటే విడిపించి తెచ్చిన ఘటన ఒకటి ఉంటుంది భాగవతంలో. అంతే, యజ్ఞయాగాదుల్లో బలిచ్చేవాళ్ళు మనుషులను కూడా. మరి వాటిని ఇస్తారా? ఇప్పుడు సనాతన ధర్మం అంటే నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా, మీ కట్ ఆఫ్ డేట్ ఏంటనేది. ప్రతిదానికి ఒక కట్ ఆఫ్ డేట్ ఉండాలి కదా. లేదు వేదకాలాన్ని మేము తిరస్కరిస్తున్నాం అంటే మీరు ఉపనిషత్తుల కాలంలో ఉన్నారా, దర్శనాల కాలంలో ఉన్నారా? మరి దర్శనాల కాలంలో ఉంటే నీకు 6 దర్శనాలు ఆస్తిక దర్శనాలు ఉంటే 6 దర్శనాలు నాస్తిక దర్శనాలు ఉన్నాయి భారతీయ తాత్విక స్రవంతిలో. మరి ఈ నాస్తిక దర్శనాలని మీరు ఆమోదిస్తే వైశేషికము, మీమాంస ఇవన్నీ మీరు ఆమోదిస్తారా? న్యాయమీమాంస దగ్గర నుంచి అవి ఆమోదిస్తే చాలా ప్రమాదంలో పడతాము. తర్వాత మరి మీ కట్ ఆఫ్ డేటు ఇప్పుడు వస్తున్న ప్రాపగాండాలో ఈ కట్ ఆఫ్ డేటు కేవలం వేదకాలానికి కూడా వెళ్ళ, పురాణ కాలానికి కూడా వెళ్ళ. వీళ్ళ కట్ ఆఫ్ డేటు మనుస్మృతి దగ్గర ఆగి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనుస్మృతి దగ్గర ఆగుంది. అంటే ఒక 2000 ఏళ్ళు. ఈ 2000 ఏళ్ల క్రితం ఉండేదాన్ని సనాతనం అని మనం అనుకుందామా? ఒక ప్రశ్నార్థకం. ఒకటి, సనాతనం అంటే నువ్వు 2000 ఏళ్ళు కట్ ఆఫ్ డేటు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చావు అనేది రెండో ప్రశ్న. అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనల్ని నెత్తి మీద పెట్టుకున్నారు, కుల ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని, కింద జాతులందరినీ తొక్కి పెట్టాలి, రాజులు యుద్ధాలు చేయాలి. అంటే ఇప్పుడు మన అసెంబ్లీలకి, పార్లమెంట్లకి సనాతన ధర్మం ప్రకారం శూద్రుల్ని ఎవరిని వెళ్ళనీయకుండా, ఆడవాళ్ళని వెళ్ళనీయకుండా కేవలం క్షత్రియులు అనేవాళ్ళు మాత్రమే అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్తారా? ఎందుకంటే పరిపాలించాల్సిన వాళ్ళు కదా. అట్లనే మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో మిగిలిన కులాల వాళ్ళందరినీ ఎత్తేసి బ్రాహ్మణులు మాత్రమే అధ్యయనాలు చేస్తారా? ఎందుకంటే చదువుకునే హక్కు వాళ్ళకి ఒక్కళ్ళకే ఉంది. వాళ్ళు కాకుండా ఇంకెవరు చదువుకున్న సీసాలు పోయాలి కదా. శూద్రులు ఎవరైనా ఎదురొస్తే నీళ్లు పోసుకొని తల మీద నీళ్లు పోసుకొని అట్లాంటివన్నీ చెంబు ముంత, నోటికి ముంత, వెనకాల చీపురి కట్టి నడవమంటారా? తర్వాత దాంతోపాటే ఆడవాళ్ళందరినీ చదువులు, ఉద్యోగాలు, గడ్డి గాదం అన్నీ మానిపించేసి టీవీలు ఎత్తేసి, సెల్ ఫోన్లు ఎత్తేసి సినిమా థియేటర్లన్నీ పడగొట్టేసి, అంతే కదా. సనాతన ధర్మంలోకి వెళ్ళటం అంటే అదే కదండి. అప్పుడు ఆడవాళ్ళందరినీ ఇంట్లో కూర్చుని మీ పిల్లల్ని కంటమే మీ పని, ఇలా వీళ్ళు అలంకరించుకోవడమే పని, ఈ ధర్మాలని చెప్తారా? తర్వాత మహిళ అసలు అడాప్ట్ చేసుకుంటుందా అనేది, అంటే అడాప్ట్ చేసుకుంటుందా లేదో నాకేం తెలుసు. మరి సనాతన ధర్మం కావాలనుకునే ఆడవాళ్ళని అడగాలి మీరు వీటన్నిటికీ సిద్ధమా అని. అట్లా సనాతన ధర్మం గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది అనుకోండి, మరేంటి మీరు ఈ ర్యాకెట్లును, ఈ న్యూక్లియర్ వెపన్స్, విమానాలు అన్నీ రద్దు చేసేసి, లేకపోతే వాటిని విధ్వంసం చేసేసి, బాంబులు పెట్టి పేల్చేసి, ఆ తర్వాత గదలు, కత్తులు, ఆ కాలంలో అయ్యే కదా, గదలు, కత్తులు, బరిసెలు, శూలాలు అవి పట్టుకొని తిరుగుతారా? ఇప్పుడు కోట్లు, గీట్లు, మిషన్లు, కొట్టటాలు, ఇండస్ట్రియలైజేషన్ అన్నీ మానేస్తారా? అంటే సనాతన ధర్మంలో అంతే కదండి. సనాతన ధర్మం అనేది దేనిలో నువ్వు వెళ్ళదలుచుకున్నావు అనేది నా ప్రశ్న. అంటే
ఇవన్నీ ఉంటాయండి. మిగిలిన వాటిల్లో వెళ్ళదలుచుకున్నాం అన్నారు అనుకో, పోనీ సామాజిక పరంలో వెళ్ళదలుచుకున్నాం అన్నారు అనుకోండి, పోనీ సామాజిక పరంలో అంటే సనాతన ధర్మం మనువు కాలం నాటి కత్తులు గదాలకు వెళ్ళము, మిగిలినవన్నీ అట్లే ఉంటాయి కానండి. ఆడవాళ్ళ విషయంలోనూ మిగిలిన కులాల విషయంలో మేము సనాతన ధర్మానికి వెళ్తాం అంటారా? అప్పుడంటే మీరు ఏం చేయదలుచుకున్నారు? అదే ఆడవాళ్ళని ఇళ్ళలోకి నెట్టేయండి, టీవీలు గీవీలు ఇళ్లలోంచి ఎత్తేయండి, ఎందుకంటే చెడగొడతాయి. పుస్తకాలు ఇళ్లలో ఉంచొద్దు, అవి చదివి చెడిపోతారు. అదే సేమ్ సామాజిక వ్యవస్థలో మొత్తం విద్యా బిజినెస్ మొత్తంలో బ్రాహ్మణులు, పరిపాలన అసెంబ్లీలు పార్లమెంటుల్లో క్షత్రియులు, వ్యవసాయం చేసుకోవటంలో శూద్రులు, వ్యాపారంలో వైశ్యులు, వ్యాపారంలో అంటే కార్పొరేట్లో వ్యాపార వయసులు కాని వాళ్ళందరినీ నెట్టేసి ఎవడ ఉంటానికి వీలు లేదురా అని నెట్టేసి, మరి ఎలాన్ మస్క్ను ఉంచాలా? వాడు కౌంటోడు అవునా కాదా మనకు తెలియదు. సో ఎలాన్ మస్క్ని అనుమతిస్తామా లేదా దేశంలోకి, అది ఒక డైలమా. అందుకని ఇలాంటివి తేల్చాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. మరి సనాతన ధర్మం మాట్లాడేవాళ్ళు ఇవన్నీ తేల్చి ఏం ఆలోచిస్తున్నారో నేను కూడా కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాబు ఈ విషయాలన్నీ మరి నా బుర్రలోకి వచ్చినాయి, బుర్ర అంటూ ఉన్నాక మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అని నేను కూడా అడగాలి కొద్దిగా. చాలా చక్కగా చెప్పారండి. మీరు లేవనెత్తిన ప్రశ్నలు కరెక్ట్. నిజంగా వీటికి సమాధానాలు అయితే దొరకవు నేను అనుకుంటున్నాను. కానీ సనాతన ధర్మం పక్కన పెట్టి ధర్మం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. అప్పుడు కాస్త మానవ ధర్మం గురించి ఆలోచించండి. ఒక మనిషిని దోచుకొని, ఒక మనిషిని అణిచివేయని ఒక ధర్మం ఉంది, అది మానవ ధర్మం. దాని గురించి మాట్లాడండి. సనాతనము, పురాతనము, అతి ప్రాచీనము అన్నీ అయిపోయినాయి. గతించిన కాలాన్ని పట్టుకుని వేలాడకండి. గతించిన కాలాన్ని పట్టుకుని వేలాడేది భూతాలు దెయ్యాలు మాత్రమే, మనుషులు కాదు. ధర్మం గురించి ఆలోచిస్తే, మీరు అన్నట్టు మానవ ధర్మం గురించి ఆలోచిస్తే డెఫినెట్గా ఇటు మహిళాభ్యుదయంతో పాటు సమాజం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది. మీరు చాలా చక్కగా తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేసినందుకు మరొకసారి మీకు నమస్కారం దేవి గారు. నమస్కారం.